గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఈ జూమ్ మీటింగ్ లో ఎవరినైనా కానీ మీరు మరి షేర్ చేసి లింక్ మీరు పరిచయం చేయండి. మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. మరి యొక్క జూమ్ మీటింగ్ మనము ఫస్ట్ ప్రోగ్రాము ప్రైజ్ అండ్ వర్షిప్. మన మధ్యలో ఏంజిలా సిస్టర్ గారు ఉన్నారు, మరి ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. ఐ రిక్వెస్ట్ ఏంజిలా టు స్టార్ట్ విత్ ఎ స్టార్టింగ్ ప్రేయర్ అండ్ లీడ్ us into worship. దేవుని పరిశుద్ధ శక్తిగల నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి ఎండ్ టైం హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ లో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ ని మనం ప్రారంభించుకుందాము. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం నాయన, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మరి యొక్క శనివారం ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా మేమందరం నేను స్తుతించడానికి ఆరాధించడానికి నీ సన్నిధిలో కొన్ని ప్రార్థనలు చేయడానికి ప్రభా నీవిచ్చిన ఈ యొక్క గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మీరు మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అవును నాయన, సజీవులే నిన్ను స్తుతిస్తారు కనుక ప్రభా నీవు మాకు ఇచ్చిన ఆయుష్ను ప్రభా నాయన మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. జూమ్ లో పాల్గొనుచున్న బిడ్డలందరినీ దీవించండి. ఇంకను ఎంతమంది ప్రభా ఇంకా నిర్లక్ష్యంతో ఉంటున్నారో ఆ బిడ్డలని నాయన నా తండ్రి ప్రభా మరి జూమ్ లో జాయిన్ అవ్వడానికి మీరు ప్రేరేపించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, వందనాలు. ఈ దినము నాయన నీవు ఏర్పరచుకున్న నీ దీన దాసుని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మా అందరితో నీవు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీవు మాట్లాడితే నాయన నా తండ్రి మాకు ధైర్యం ప్రభా. నీవు మాట్లాడితే ప్రభా అది మాకు ఆశీర్వాదం. నీవు మాట్లాడితే మాకు మేలు కనుక ప్రభా నీ దాసుని నీ నోటి బూరగా నాయన మీరు చేసుకొని మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు జరగనైన ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొంచు ఉంటున్నాను నా తండ్రి. ఆమెన్. ఆమేన్. ఇప్పుడు అందరం అండి సుగుణాల సంపన్నుడా అనే పాట పాడుకుందాం. మనం అందరికి వచ్చిన పాట సుగుణాల సంపన్నుడా అనే పాట పాడుకుందాం. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితంలో నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటలనందరము. జీవితంలో నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటలనందరము.
నాట్యమాడెను నాంతరంగము ఇది రక్షణానందవాక్యమే నాట్యమాడెను నాంతరంగము ఇది రక్షణానందవాక్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితములో నిత్యము నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితములో నిత్యము నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము నిన్ను వినినంతగానే ఆఖర మార్గము కనిపించలే ఈసయ్య నిన్ను వినినంతగానే ఆఖర మార్గము కనిపించలే నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితములో నిత్యము నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితములో నిత్యము నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము ఈసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలే ఈసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదలి అవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదలి అవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితములో నిత్యము నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితములో నిత్యము నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితములో నిత్యము నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతిద్దామండి, అందరం ఆరాధిద్దాం. ఆరాధనలకు యోగ్యుడు మన దేవుడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నానండి. మరి ఒక పాట మనం పాడుకుందామండి. ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుందాం. మరి ఆయన కృప మనల్ని ఎడబాయని కృప కనుక ఎడబాయని నీ కృప అనే పాట పాడు. Thank you.
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా మనమును చూసుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా మనమును చూసుకొని నిరాశ చెందితిని. నీ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ ప్రేమలో నన్ను కాయుము. నీ ప్రేమలో నన్ను కాయుము. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. దేవుని పరిశుద్ధ శక్తిగల నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ పాటల ద్వారా దేవుడు మహిమ పొంది ఉన్నందుకు మనమందరం స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయాన్ని నేను హోస్ట్ కి అప్పగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో దేవుడు మహిమకరంగా మరి జరిగించిన ఈ స్తుతి ఆరాధన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అద్భుతంగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు 2024 లో మరి దేవుడు జరిగిస్తున్నాడండి. మరి దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు. మనం చేసే ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తుంది. అది నేనైతే నమ్ముతున్నానండి. ప్రతిది ఏదైతే నేను ప్రార్థన చేస్తున్నానో మీరందరూ దేని విషయం అయితే ప్రార్థన చేస్తున్నారో దేవుడు మన ప్రార్థనలన్నీ విని జవాబిస్తున్నాడు. ఇప్పుడు మరి ఇంత ఘనంగా ప్రైజ్ అండ్ వర్షిప్ జరిపించామంటే దేవుని కృప. ఎప్పటి నుంచో ఒక్కొక్కటి ఆలోచన పుట్టిస్తూ ఉన్నాడు నాకు, ఏ రీతిగా ఈ పరిచర్యను నడిపించాలని. మరి అన్ని తన బిడ్డలను దర్శించి ప్రేమను చూపిస్తున్న బిడ్డలు, మరి ప్రార్థన చేస్తున్న బిడ్డలు, మీ అందరికీ కూడా నిజంగా ఈ యొక్క మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు. మీ యొక్క ప్రేయర్స్, మీ సపోర్ట్ కొరకు, మరి మీరు ప్రార్థన వల్లనే, మీ సపోర్ట్ వల్ల మరి దేవుడు ఇంత ఘనంగా జరిగిస్తున్నాడు. దేవాతి దేవుడికి కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్ ఏంజలా. దేవుడు ఇంకా బహుగా ఆయన ఆరాధన చేసే ఆత్మతో నేను అభిషేకించి ఈ యొక్క పరిచర్యలో గొప్పగా వాడుకోవాలని మరి నా యొక్క ప్రార్థన, నా విజ్ఞాపన. మీరందరూ ప్రార్థన చేయండి. మీరు ఎవరు పాటలు పాడాలని మీకు అనిపించినా, మీకు దేవుడు ప్రేరేపించిన, మీరు యూ కెన్ కాంటాక్ట్ మీ. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వబడుతుంది.
ఇది మనము ఎక్కడ ఏ చర్చ్ ఏ డినామినేషన్ కాదు మనది, ఒకటే మన దేవుడు, ఒక పరలోక రాజ్యము, ఒకటే బైబుల్ కాబట్టి మనం అందరము దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలంగా చేరి ఏకీభవించి ప్రార్థించాలి, ఆరాధించాలి. అదే మరి నా యొక్క దేవుడు పెట్టిన ఉద్దేశము నాలో. కాబట్టి ఏ రీతిగానైనా దేవుడు తన పరిచర్యను కొనసాగించాలని మరి దేవుడు నన్ను ఒక పనికొచ్చే పాత్రగా తయారు చేస్తూ ఉన్నాడు. మరి ఎవరైతే ఆయనకు లోబడతారో ఆ లోబడిన బిడ్డలకే ఆయన పరిచర్యను అప్పగిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చివరి దినాలలో దేవుడికి నమ్మకంగా యథార్థంగా మరి దేవుని సన్నిధిలో మనం మొరపెడదాము. మన యథార్థత నమ్మకమును బట్టి దేవుడు ఎవరికి ఇవ్వలేని అభిషేకం మనకిచ్చి తన పరిచర్యలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడండి. కాబట్టి మనం అందరం అభిషేకం పొందుకోవాలి. మరి 12 మంది శిష్యులను దేవుడు లేపుకుని మరి పిలుచుకున్నాడు, అభిషేకించాడు. కాబట్టి ఈ యొక్క పరిచర్యలో కూడా దేవుడు అంత గొప్ప సాక్షులను లేపాలని నా ప్రార్థన. వారిని పిలవాలి, పేరు పెట్టని నా యొక్క ప్రార్థన, నా విజ్ఞాపన. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని రాజ్యంలో చేరాలి ప్రభువా. ఒక్క ఆత్మ కూడా నశించిపోవద్దని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన భారమును బట్టి మీ అందరి కొరకు నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడాలి అని, దేవుడి మీదనే ఆధారపడాలని, దేవునికి భయపడి దేవునికి లోబడి దేవుణ్ణి వెంబడించాలని నేను విజ్ఞాపన చేస్తున్నా. మీరు కూడా ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దామండి. మనమందరము పరిశుద్ధత పరిపూర్ణతలోనికి రావాలి. కాబట్టి మనము ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతామో ఆ సమయాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని గొప్ప సాక్షులుగా నిలబెడతాడు. కాబట్టి మీరందరూ ఈ యొక్క మినిస్ట్రీకి చేస్తున్న సపోర్టు ప్రేయర్స్ ని బట్టి మరి ఒక్కసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము ప్రాముఖ్యమైన విషయంలోనికి వచ్చామండి. మరి మన మధ్యలో బ్రదర్ బిన్ను బ్రదర్ గారు ఉన్నారు. మరి ఈ రోజు మనం ఏర్పరచబడిన మన దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు. మరి దేవుడేమో నాకు పరిచయం చేశాడు. నేను యూట్యూబ్ లో మామూలుగా నేను మా పాటలు వింటూ ఉంటాను, కానీ ఆల్ ఆఫ్ అ సడన్ నేను ఐ కమ్ అక్రాస్ బ్రదర్స్ షార్ట్ మెసేజ్. తన షార్ట్ మెసేజెస్ వింటూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. దేవుడు మరి చిన్న వయసు, మరి హీఈస్ ఓన్లీ 25 years, యవనస్తుడు. దేవుడు గొప్పగా వాడుకుంటున్న కుమారుడు కాబట్టి దేవుడు మరి ఆ కుమారుని మన మధ్యకు నడిపించాడు. అందుని బట్టి దేవునికి వేలాది వేల స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. మరి దేవునికి స్తుతులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నాకు ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని సమయం అనుగ్రహించినందుకు సమస్త మహిమ గంట ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే మహిమ. హల్లెలూయా. యేసయ్యకి మహిమ. నా స్వరం వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా క్లియర్ గా? నా పేరు ఐఎమ్ ఫ్రమ్ కొత్తగూడెం. ఖమ్మం భద్రాచలం మధ్యలో ఉంటుంది కొత్తగూడెం. అక్కడ నేను పరిచయం చేస్తున్నాను. నా 18 సంవత్సరాల వయసులో నేను నా సేవలోనికి రావడం జరిగింది. నౌ ఇప్పటికి నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను పరిచర్య జరిగిస్తున్నాను. దేవుని రాజ్యం కట్టబట్టడానికి మా పరిచర్య పేరు మహిమ ప్రత్యక్షత మినిస్ట్రీస్. లాస్ట్ వీక్ సిస్టర్ ఎస్తేర్ గారు న్యూయార్క్ నుంచి మాకు కాల్ చేయడం జరిగింది వాట్సాప్ లో. తన యొక్క పరిచర్య, తన దర్శనం, ప్రభు తను ఏ విధంగా ఏ పని కొరకైతే నిర్ణయించాడో ఆ పని తను నమ్మకంగా బాధ్యతగా కొనసాగిస్తుంది. ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఒక మెసేజ్ ఇవ్వడానికి తనను ఇన్వైట్ చేయడం జరిగింది. దేవుని చిత్తాన్ని మేము తెలుసుకొని ప్రభు తెలియచేశారు, ఆ జూమ్ లో మీరు నువ్వు జాయిన్ అవ్వు, నా ఆత్మకార్యం నేను జరిగించబోతున్నాను. బిలీవ్. ఈరోజు ఎవరు కూడా మీ అంతటి మీరు సడన్ గా కానీ ఆ సిస్టర్ పిలిచారని కానీ రాలేదు. కేవలం పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని యొక్క జూమ్ లోకి తీసుకొని వచ్చాడు. నేను నమ్ముతున్నాను ఒక బలమైనటువంటి దైవిక కార్యం మీ జీవితంలో ఈరోజు జరగబోతుంది. బిలీవ్. దేవుని శక్తిని మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. లార్డ్స్ టచ్, లార్డ్స్ పవర్, దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని తాకబోతుంది. బిలీవ్. మీరు నమ్మినట్లయితే ఈ రోజున ఈ యొక్క 1 hour, ఈ 1 hour, ఈ యొక్క గంట సమయంలో
మీ జీవితంలో ఒక శక్తివంతమైన కార్యాన్ని ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు విశ్వసించినట్లయితే, మీరు నమ్ముతున్నట్లయితే, దేవుని తాకిని మీరు ఆశిస్తున్నట్లయితే, ప్రభువును తాకాలి, ప్రభువును దర్శించాలి, నాకు దేవుని ఆత్మ అభిషేకం కావాలి, నా జీవితంలో ఈరోజు ఒక బలమైనటువంటి కార్యాన్ని నేను దేవుని యొక్క ఆత్మ కార్యం చేయడం ఆశపడుతున్నట్లయితే, ప్లీజ్ ఒక నిమిషం మనం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ గదిలోనికి ఆయన దిగి రాబోతున్నాడు. నువ్వు ఏ స్థలంలో అయితే కూర్చొని మాటలు వింటున్నావో ఆ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కదలాలని ఆశపడుతున్నాడు. ప్లీజ్ ఎవరు కూడా అశ్రద్ధగా ఎవరు కూడా ఈ మాటలు మీరు వింటూ ఉండొద్దు. కేవలం మీరు ఆశపడండి. లార్డ్ ప్లీజ్ టచ్ మీ లార్డ్. పరిశుద్ధాత్మ మీరు నన్ను తాకండి. నా వైపు ఎవరు కూడా మీరు దృష్టి పెట్టకండి. నేను కేవలం మీకంటే మీ అందరికంటే కూడా నేను చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తినే, కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వు తాకాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. నీవు కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని, నీవు కూడా పరిశుద్ధాత్మని ఆహ్వానించాలని ఆశపడుతున్నట్లయితే జస్ట్ కళ్ళు మూసుకో, నీ హృదయము తెరిచి ప్రభు వైపు చూస్తూ, ప్రభు నాతో మాట్లాడండి, పరిశుద్ధాత్మ నీ స్వరము నాకు వినిపించండి, నన్ను మీరు దర్శించండి. లార్డ్ ప్లీజ్ లార్డ్, నీ స్వరం నేను వినాలని ఆశపడుతున్నాను, నాతో మీరు మాట్లాడండి, నీ స్వరము నాకు వినిపించండి, నీ శక్తి చేత నన్ను తాకండి. ప్లీజ్ హోలీ స్పిరిట్, ఈ జూమ్ మీటింగ్ లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ మీరు రండి. ప్లీజ్ కమ్ లార్డ్, ప్లీజ్ కమ్ లార్డ్. నేను కేవలం ఒక మట్టి ముద్దవలిక నిలబడి ఉన్నాను. మీరు నాలోంచి కదులమని ప్రార్థిస్తున్నాను. నాలో నుండి మీరు పని చేయమని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ మూవ్ లార్డ్, ప్లీజ్ మూవ్ లార్డ్. ఆయా దేశముల నుండి, ఆయా ప్రాంతముల నుంచి, ఆయా రాష్ట్రముల నుంచి ఈ జూమ్ లో ఉన్నారు. వారు ఎంత దూరంలో వారు కూర్చొని ఉన్నా, ఎంత దూరం నుంచి మాటలు వింటున్నా, నీకు మాత్రం వారు సమీపముగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఎవరు దూరంగా లేరు. మీరు బిన్ను బ్రదర్ కి, ఎస్తేర్ సిస్టర్ కి దూరంగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మనికి మీరు దూరంగా లేరు. పరిశుద్ధాత్మను మీ గదిలోనికి వస్తున్నాడు. ప్లీజ్ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందామా, ప్రార్థన విందాం, ప్రార్థనలో పాల్గొందాం. కళ్ళు మూసుకొని జస్ట్ ఒక 2 minutes ఆయన సన్నిధి మీ గదిలోనికి రావాలని ఆశపడుతున్నది. ఆయన ప్రసన్నత మీ గదిలోనికి రావాలని ఆశపడుతున్నది. పరిశుద్ధాత్మ ప్రతి గదిలోనికి మీ వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ మూవ్ రైట్ నౌ లార్డ్, ప్లీజ్ మూవ్ రైట్ నౌ. నీ బలమైన దైవికమైన సన్నిధి ఈ యొక్క మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే కమ్ముకొనుడు గాక. మూవ్ ద పవర్ ఆఫ్ గాడ్, మూవ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, మూవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బలమైన దైవికమైన సన్నిధి ఇప్పుడే కదులును గాక. దైవికమైన ప్రసన్నత ఇప్పుడే కదులును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడే కదులును గాక. ఎవరెవరు ఏ స్థలంలో ఉన్నారో ప్రభు ఆ స్థలంలో ఇప్పుడే మీరు కదలండి. ప్రతి ఒక్కరిని మీరు తాకుమని అడుగుతున్నాను. నీ శక్తిని వారు అనుభవించాలి, నీ సన్నిధిని మనం అనుభవించాలి. ప్లీజ్ టచ్ ఎవ్రీవన్ లార్డ్. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ఈ సమయంలో నీ బలమైన వాక్కును మీరు విడుదల చేయమని, నీ స్వరమును వినిపించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లిజన్, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేరులోనే ఉంది, ఆయన దేవుడు. పరిశుద్ధాత్మ ఒక శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక ప్రభావము, ఆయన ఒక శక్తో, లేకపోతే ఒక ఇన్విజిబుల్ పర్సన్, కంటికి కనపడినటువంటి ఒక శక్తి మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక దేవుడు, త్రిత్వంలో ఒక పర్సన్, ఒక వ్యక్తి. ఈజ్ ఏ పర్సన్, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. బిలీవ్, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. ఆయన గాడ్, ఆయన దేవుడు. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి గురించి. శక్తిని పొందుడని ప్రభు మనకు వాగ్దానం చేశాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు శక్తి నొందెదరు గనుక ఓకే, మీరు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పెను. ఫస్ట్ లైన్ లో స్పష్టంగా ఉన్నది, వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆమేన్, హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. లూకా సువార్తలో కూడా చివరి అధ్యాయంలో కూడా ఆయన సేమ్ వర్డ్ మాట్లాడుతుంటాడు. అదే మాటను తెలియచేస్తాడు. 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచుండి. హల్లెలూయా. పైనుండి శక్తిని పొందేంత వరకు మీరు ఎదురు చూడండి. పైనుండి శక్తిని మీరు పొందుకునేంత వరకు మీరు వెయిట్ చేయండి. అంటే ప్రభు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని, ఆత్మలో బాప్తిజం పొందే అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారు నాకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఈ శక్తి ఈ లోక సంబంధమైనటువంటి శక్తి కాదు, ఇది ఒక సామాన్యమైనటువంటి శక్తి కాదు, ఇది ఒక సాధారణమైనది కాదు. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. ఇది ఒక అసాధారణమైన శక్తి అయి ఉన్నది. ఈ శక్తి మానవ శక్తికి సరిపోల్చే పవర్ కాదు, మానవ శక్తి వంటి శక్తి కాదు. ఈ శక్తి దేవుని శక్తి, గాడ్స్ పవర్. లిజన్, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలోనికి దేవుని శక్తి వస్తుంది. దేవుని శక్తి అనగా దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క బలం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి నీ మీదకి దిగి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా మార్చబడుతున్నావంటే, దేవునిలో ఏ కెపాసిటీ, దేవునిలో ఏ యొక్క సామర్థ్యత అయితే ఉన్నదో ఆ సామర్థ్యత నీకు ఇవ్వబడుతున్నది. దేవుని యొక్క బలము నీలోనికి వస్తున్నది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క బలము పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి రావడం ద్వారా నువ్వు పొందుకుంటున్నావు. మానవుని యొక్క బలము కాదు, మానవుని యొక్క శక్తి కాదు, దేవుని యొక్క బలం. రకుత హంత్యాంతల్ మష్యందరబ. పాత నిబంధన కాలంలో ఆయన ఒక పేరు ఉన్నది, సర్వశక్తి కలిగిన దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్మైటీ. సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రాహాముకు తను పరిచయం చేసుకుంటూ అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని యొక్క శక్తి ఎలాంటిదో తెలుసా? సర్వశక్తి గల దేవుని యొక్క సామర్థ్యం ఎలాంటిదో తెలుసా? ఆయన శక్తి, ఆయన సామర్థ్యానికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఆయన శక్తి ద్వారా చేయలేదంటూ ఏది లేదు, ఆయన సామర్థ్యం ద్వారా చేయలేదంటూ ఏది లేదు. లిజన్, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన బాప్తిజం పొందుకొని నీళ్ళల్లోంచి ఆయన బయటికి ఒడ్డు మీదకి వస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అనగా యెహోవా ఆత్మ అనగా దేవుని ఊపిరి అనగా, క్రీస్తు యొక్క ఆత్మ అనగా, ఇవి అన్ని కూడా ఒకటే మీనింగ్. దేవుని ఊపిరి, దేవుని ఊపిరి. సర్వశక్తుని యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ. పాత నిబంధనలు మీకు కనపడుతుంది యోబు గ్రంథంలో కొన్ని వచనాలు, కొన్ని పాయింట్స్లలో దేవుని ఊపిరి అని. అదేవిధంగా పాత నిబంధనలో మనకు కనపడుతుంది యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ. న్యాయాధిపతుల గ్రంథం వండర్ఫుల్ బుక్, చాలా అద్భుతమైన పుస్తకం. న్యాయాధిపతుల గ్రంథంలో అనేక సార్లు యెహోవా ఆత్మ అనే పదాన్ని మనం చూస్తాం. యెహోవా ఆత్మ అన్న పదాన్ని ఒక న్యాయాధిపతి అంటే ఒక కామన్ పర్సన్ ని, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, యెఫ్తా కావచ్చు, గిద్యోను కావచ్చు, వాళ్ళు సంసోను కావచ్చు, వాళ్ళు ఒక సామాన్యమైన పర్సన్స్, ఒక సామాన్యమైన వ్యక్తులే. వారిని పిలిచినప్పుడు దేవుడు వాళ్ళు ఒక సాధారణమైన వ్యక్తులే, కానీ వాళ్ళు ఒక పని చేస్తే ముందు దేవుడు వాళ్ళు ఏ విధంగా మార్చంటే తన ఆత్మ చేత నింపుతాడు. రాయబడుతుంది, యెహోవా ఆత్మ వారి మీదికి బలముగా దిగిరాగా. యెహోవా ఆత్మ ఒక న్యాయాధిపతి మీదకి బలముగా దిగిరాగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క బలము నా న్యాయాధిపతి పొందుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి చేత నింపబడుతున్నాడు, దేవుని యొక్క సామర్థ్యం చేత నింపబడుతున్నాడు, దేవుని యొక్క బలము చేత నింపబడుతున్నాడు. అప్పుడు ఆ న్యాయాధిపతి
దేవుని శక్తి చేత నింపబడి, దేవుని యొక్క సామర్థ్యం చేత నింపబడి, దేవుని యొక్క బలము చేత నింపబడి, మానవులు చేయలేని మానవ శక్తి ద్వారా, మానవ సామర్థ్యం ద్వారా, మానవ బలము ద్వారా చేయలేని కార్యాన్ని చేస్తున్నారు. లిజన్, మనం సంసోన్ దగ్గరికి వెళ్ళి, సామ్సన్ నువ్వు ఏ విధముగా నీ మీదికి ఆ సింహం బొబ్బిరించుకుంటూ వస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా దాన్ని రెండుగా చీల్చగలిగావు, దాన్ని ఎలా చంపగలిగావు అని అడిగితే సంసోన్ ఈ విధంగా సమాధానం చెప్తాడు. నేను కూడా మీలాంటి సామాన్యమైన వ్యక్తిని, నేను కూడా మీలాంటి ఒక సాధారణమైన వ్యక్తిని. ఆ సింహాన్ని చూసిన వెంటనే నాకు కూడా భయం అనిపించింది. ఆ సింహాన్ని చూసిన వెంటనే నేను కూడా భయపడి కలవరపడ్డాను. కానీ ఆ సింహం నా మీదకి వస్తున్న టైంలో నా మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చిందో నేను శక్తిని పొందుకున్నాను. దేవుని శక్తి, దేవుని సామర్థ్యం, దేవుని బలము నాలోనికి వచ్చింది. ఇమ్మీడియట్లీ నేను ఆ సింహాన్ని చీల్చగలిగే సామర్థ్యం చేత, సింహాన్ని చంపే శక్తి చేత నింపబడి దాన్ని చీల్చి పడివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో అద్భుతంగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయము, న్యాయాధిపతులు 14వ అధ్యాయము 5-6 వచనములు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను అతడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. హల్లెలూయా. తన చేతిలో ఏమీ లేదు, ఒక సింహాన్ని చీల్చగలడు. ఎలా? దేవుని ఆత్మ తన మీదకి దిగి రావడం ద్వారా, పరిశుద్ధాత్మ తన మీదకి దిగి రావడం ద్వారా సింహాన్ని చీల్చే శక్తి చేత నింపబడుతున్నాడు. సింహాన్ని చంపే సామర్థ్యం తను పొందుతున్నాడు. అంటే లిజన్, నేను చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా గ్రహించండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నప్పుడు మీరు దేవుని శక్తి చేత నింపబడుతున్నారు, మీరు దేవుని సామర్థ్యము చేత నింపబడుతున్నారు, మీరు దేవుని బలమును పొందుతున్నారు. సంసోను పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, యెహోవా ఆత్మ మీకు దిగి వచ్చినప్పుడు ఎట్లాంటి శక్తినైతే, సింహాన్ని చీల్చే ఎట్లాంటి బలమునైతే పొందాడో, ఎలాంటి శక్తినైతే పొందాడో, సేమ్ పవర్ నీవు కూడా పొందుకుంటున్నావు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు గట్టిగా చెప్పులు కొట్టడం, గట్టిగా అరవడం, గట్టిగా కేకలు వేయడం, అది మాత్రమే మీ మైండ్ లో, ఆ దృష్టి మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినప్పుడు మీరు ఒక అసాధారణమైన సామర్థ్యాన్ని పొందుకుంటున్నారు, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ని మీరు పొందుతున్నారు. లుక్ ఎట్ ఆ శక్తిని మీరు చూడండి. ఓ రాకస్యాంతల బ్రాసే, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వస్తున్నప్పుడు మీరు గ్రహించాలి, దేవుని ఆత్మయే మీ మీదకి దిగి వస్తున్నది. దేవుని ఆత్మ, సర్వశక్తిని యొక్క ఆత్మ. సర్వశక్తుడు ఎంత బలము కలిగిన వాడో, ఎట్టి విధమైన కార్యములైనా చేయడానికి ఎంత శక్తి కలిగిన వాడో, ఎలాంటి సామర్థ్యము కలవాడో, సేమ్ ఆ సామర్థ్యము కలిగినటువంటి దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తున్నది. ఆ శక్తి సామర్థ్యము కలిగిన దేవుని ఆత్మ నీపై కుమ్మరింపబడుతున్నది. బిలీవ్. నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామం పేరిట, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ పైకి వచ్చినప్పుడు మీరు దేవుని శక్తి చేత పాటలు పాడుతారు. హల్లెలూయా. మీరు దేవుని శక్తి చేత మాట్లాడతారు, మీరు దేవుని శక్తి చేత కదులుతారు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని శక్తి విడుదలవుతుంది. కారణం, పరిశుద్ధాత్ముడు నీలోనికి దేవుని సామర్థ్యాన్ని తీసుకొని వచ్చాడు, దేవుని శక్తిని తీసుకొని వచ్చాడు, దేవుని బలముతో నేను నింపుతున్నాడు. అందరూ కూడా మీ నోరు తెరిచి నాతో పాటు చెప్తారా? పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చినప్పుడు చెప్పండి. అందరూ చెప్తున్నారు నాతో పాటు. పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని శక్తిని పొందుతున్నాను, దేవుని శక్తి పొందుతున్నాను, దేవుని సామర్థ్యాన్ని పొందుతున్నాను. మానవ శక్తి కాదు, మానవ సామర్థ్యము కాదు, దేవుని శక్తిని పొందుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను మానవ శక్తి చేత సింహాన్ని చంపలేడు. సంసోను మానవ సామర్థ్యము చేత, మానవ బలము చేత, మానవ శక్తి సామర్థ్యముల చేత సింహాన్ని చంపలేడు. కేవలం దేవుని ఆత్మ తనపై దిగి రావడం ద్వారా దేవుని సామర్థ్యమును పొందాడు, దేవుని శక్తిని పొందాడు, దేవుని బలమును పొందాడు. దేవుని బలమును చేతనే సింహాన్ని చంపగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా.
పీటర్ పీటర్ పేతురు నీవు ఆ రోజున నీళ్లపై నడుస్తున్నప్పుడు ఆ నీళ్ల కెరటాలు 4 అడుగులు వేశాక ఆ నీళ్ల అలలు, నీళ్ల యొక్క కెరటాలు నీ కాళ్ళను బలంగా తాకినప్పుడు నువ్వు భయపడి అల్ప విశ్వాసంలోకి వెళ్ళి మునిగిపోయిన వ్యక్తివే కదా. ఇప్పుడు ఏ విధంగా నీవు చనిపోయిన తబితాను సైతము డెడ్ బాడీని లేపగలుగుతున్నావు? ఏ విధంగా సామర్థ్యం నీకు కలిగింది? ఏ విధంగా ఇంత విశ్వాసం నీకు కలిగింది అంటే పేతురు వెంటనే చెప్తాడు, ఒక రోజున పెంతెకోస్తు పండగ దినమున ఉదయం 9 గంటలకు మేడగదిలో నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. పరిశుద్ధాత్మ నాపై దిగి వచ్చినప్పుడు నేను దేవుని శక్తిని పొందినాను, దేవుని సామర్థ్యమును పొందినాను, దేవుని బలమును పొందినాను. నా లైఫ్ చేంజ్ అయింది, నా జీవితం మారింది, నా విశ్వాసం మారింది, నా ప్రార్థన మారింది, నా పరిశుద్ధత మారింది, నా మాట తీరు మారింది, నా బిహేవియర్, నా లైఫ్ చేంజ్ అయింది, నా లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫార్మ్ అయింది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అపోస్తల జీవితాలు మార్చబడ్డాయి. మీరు చెప్తుండొచ్చు, బ్రదర్ మేము 5 నిమిషాలు కూడా ప్రార్థించలేకపోతున్నాం, మాకు హృదయంలో ఆశ ఉంది 1 hour 2 hours 3 hours ప్రార్థనలో నాన్ స్టాప్ గా అలా గడుపుతూ ఉండాలని మాకు కూడా ఆశ ఉంది, ప్రార్థించాల తపన ఉంది. ఈ లైవ్ చూస్తున్నటువంటి ఒక సహోదరి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు ప్రార్థించాలన్నటువంటి తపన, ప్రార్థించాలన్న ఆశ ఉన్నది, కానీ నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. ప్రార్థిస్తున్నప్పుడు ఏదో ఒక గలిబిలి, ఏదో ఒక అలజడి, నువ్వు వెంటనే తృప్తిగా ప్రార్థించలేకపోతున్నావు, తృప్తి లేకుండా లేస్తున్నావు. నీకు అర్థమవుతుంది నీలో ఆత్మీయ వెలితి, నువ్వు గుర్తిస్తున్నావు నీలో ఆత్మీయ కొరత, ఆత్మీయ లోటు. ఎలా ప్రార్థిస్తున్నావు అలానే లేస్తున్నావు, ఆనందం లేదు. ప్రార్థిస్తున్నావు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ తృప్తి చెందడం, సంతోషించడం, హృదయం గంతులు వేయడం, దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవించలేకపోతున్నావు. లిజన్ కేర్ఫుల్లీ. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థించడానికి నీకు సామర్థ్యం లేదు, ప్రార్థించడానికి నీకు శక్తి లేదు, నీ అంతటి నువ్వు ప్రార్థించలేకపోతున్నావు, నీ అంతటి నువ్వు గంట సేపు ప్రార్థించే శక్తి నీలో లేదు, నీ అంతటి నువ్వు గంట సేపు ప్రార్థనలో 2 గంటలు ప్రార్థనలో మోకాళ్ళ మీద గడుపుతూ దేవునితో ఆ దగ్గర సంబంధంతో దగ్గరగా వచ్చి గంటల తరబడి ప్రేమతో మాట్లాడి ఆయన సహవాసం ఉన్నటువంటి ఆ స్వీట్, ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొస్తుందో ఆ పరిశుద్ధాత్మ నీకు ప్రార్థించే సామర్థ్యాన్ని ఇస్తుంది, ప్రార్థించే శక్తిని ఇస్తుంది. పరిశుద్ధాత్ముడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతున్నాను ఈ సిస్టర్ ఈ యొక్క మీటింగ్ ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి ప్రార్థనా పరులు లేవనెత్తబడబోతున్నారు. రైజ్ అప్ ద ప్రేయర్ వారియర్స్. ప్రార్థనా పరులు లేవనెత్తబడబోతున్నారు. రైజ్ అప్. ఇంతసేపు ప్రార్థించలేని స్థితిలో, ప్రార్థనలో బలహీనులుగా, ప్రార్థనలో చేతకాని వారిగా ప్రార్థిస్తున్నప్పుడు నిద్రమత్తు వస్తూ, ప్రార్థిస్తున్నప్పుడు విస్తారమైన తలంపులు వచ్చి నీ యొక్క ప్రార్థన ఒక ఫ్రీగా ఎంతో అద్భుతంగా కొనసాగింపబడలేకపోతుంది, బ్రేక్ పడుతుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మునిపై దిగొస్తాడో, పరిశుద్ధాత్మే ప్రార్థన ఆత్మ, విజ్ఞాపన ఆత్మ. ఆయన వచ్చిన వెంటనే ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో నీలోంచి ఆయన ప్రార్థింపచేస్తాడు. ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో నువ్వు ప్రార్థించే విధంగా మారుస్తాడు. లిజన్ కేర్ఫుల్లీ. శిష్యులు ఒకప్పుడు ఎలాంటి వారు తెలుసండి? మనం పేతురుని చూస్తే, పేతురు బాగా ఆకలేస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఆ తబిత, ఆ యొప్పి అనేటటువంటి ఆ ప్రాంతంలో మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రే చేస్తూ ఉంటాడు. మనకు అనిపిస్తుంది ఆ పేతురేనా ఈ పేతురు? ఇట్లా ప్రార్థన చేస్తుంటే పరలోకం తెరవబడుతుంది, దుప్పటి దిగి వస్తుంది, విజన్ దర్శనాలు చూస్తున్నాడు. ఆ రోజున ఆ రూపాంతర కొండ దగ్గర ప్రార్థన చేయమని ప్రభు ఆ కొండ మీద తీసుకెళ్తే అక్కడ నిద్రపోయినటువంటి పేతురేనైనా? ఆ గెత్సెమనే తోటలో ప్రభు అంతగానో వాళ్ళని వేడుకుంటారు, రిక్వెస్ట్ చేస్తాడు, నాతో పాటు దయచేసి ప్రార్థించండి, శోధనలో పడకుండా ప్రార్థించండి. అంతగా రిక్వెస్ట్ చేసినా కూడా ప్రభు 2-3 సార్లు ఒక్క గడియైనా మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పినా ప్రార్థించకోకుండా నిద్రపోయి రూపాంతర కొండ దగ్గరైనా పడుకోవడమే, గెత్సెమనే తోటలో అయినా పడుకోవడమే, ఎక్కడైనా పడుకోవడమే. ప్రభు ఏమో తెల్లవారుజామునే పెందరకనే లేచి ప్రేయర్లోకి వెళ్ళిపోతాడు అరణ్యంలోకి, వీళ్ళు మాత్రం ఇంకా దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు.
ఆ శిష్యులైనా ఆ పేతురైనా ఇప్పుడు ఏంటి, ఈయన ప్రార్థన చేస్తుంటే దుప్పటి దిగి వస్తున్నది, దర్శనములు చూస్తున్నాడు, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యమైంది? మేడ గదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళ ప్రేయర్ లైఫ్ చేంజ్ అయింది. అంతకు ముందు వరకు వాళ్ళు ప్రార్థించలేకపోయారు. అంటే నీవు ప్రార్థించలేని స్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి రావడం ద్వారా, నువ్వు బలముగా ప్రార్థనాత్మను పొందడం ద్వారా గంటల తరబడి నువ్వు ప్రార్థిస్తావు. పరిశుద్ధాత్ముడే ప్రార్థన ఆత్మ. రోమపత్రికలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. 8వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. అపోజిన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27. అటువలే పరిశుద్ధాత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు. పరిశుద్ధాత్మ నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. నువ్వు ఏదైతే చేయలేవో, నువ్వు ఏదైతే చేయలేకపోతావో, నువ్వు ఎక్కడ దేని విషయంలో అయితే చేతకాని దానిగా, చేతకాని వాడిగా నువ్వు నిలబడి ఉంటావో ఆ ప్లేస్ లోనే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చి నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో అది చేసే శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదైతే చేయలేకపోతున్నా అది చేసే సామర్థ్యాన్ని ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మయే విజ్ఞాపనలు చేయవాడు. మనము చేసే ప్రార్థనల కంటే ఇంకా లోతైన డెప్త్ ప్రేయర్ పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. రిసీవ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని శక్తిని పొందండి. పరిశుద్ధాత్ముడు వాస్తవం, ఆయన ఉనికిని గుర్తించండి. ఆయన శక్తి గొప్పది. నేను ఒక మాట ఈ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ జూమ్ లో అందరికీ కూడా చెప్తున్నాను. నువ్వు 24 hours నువ్వు దేవుని శక్తి చేత, దేవుని సామర్థ్యం చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి. ఎంత మాత్రం ఒక క్రైస్తవుడు శక్తి లేని జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. ఒక పవర్లెస్ ప్రేయర్ లైఫ్ లీడ్ చేయకండి. ఒక శక్తి లేని ప్రార్థనా జీవితాన్ని లీడ్ చేయకండి. మీరు ప్రార్థిస్తే కొండలు కదిలింపబడతాయి. మీరు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. నీవు ప్రార్థిస్తే నీ భర్త మారతాడు. నీవు ప్రార్థిస్తే నీ కుటుంబ పరిస్థితులు మారతాయి. నీవు ప్రార్థిస్తే రక్షణ లేని నీ కుటుంబంలో నీ బిడ్డలు రక్షణ పొందుతారు. నీ ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది. ఎందుకు ప్రార్థించే విషయంలో బలహీనం అవుతున్నావు? ఎందుకు ప్రార్థన ఒక 10 నిమిషాలకి, ఒక పావు గంటకి పరిమితం చేస్తున్నావు? గంటల తరబడి ప్రార్థించండి. 1 hour, 2 hours. నేను అన్ని గంటలు మీరు ప్రార్థించే శక్తి మీకు లేదేమో. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీకు ఆ శక్తిని ఇవ్వగలడు. పరిశుద్ధాత్ముడు మీకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వగలడు. మేము కూడా ఒక సాధారణమైన సామాన్యమైనటువంటి వాళ్ళమే. కానీ మేము మా ప్రార్థన గదిలో మోకరించినప్పుడు మేము అడుగుతాం ఫస్ట్, పరిశుద్ధాత్మ ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. నేను కాదు ప్రార్థించేది, నాలోంచి మీరు ప్రార్థించండి. డెప్త్ ప్రేయర్. ఏది ప్రార్థించి నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు ఏది అవసరమో, దేని కొరకు నేను విజ్ఞాపన చేయాలో, దేని కొరకు నేను కన్నీళ్లు కార్చాలో, ఎవరి కొరకు నేను రోధించాలో, ఎవరి కొరకు నేను రండి, మీరు ప్రార్థించండి అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గురించి ఎంతో భారముతో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గురించి ఎంతో ఆసక్తి కలిగి ఉంటాడు. వెంటనే నా ప్రార్థనకు అలా అడుగుతున్నప్పుడు నా కళ్ళ ముందుకు ఒక వ్యక్తిని ప్రభు తీసుకొస్తాడు. ఆ వ్యక్తిని నేను చూసిన వెంటనే, నా కళ్ళ ముందు ఆ వ్యక్తి కనపడిన వెంటనే నా కళ్ళలోంచి కన్నీళ్లు కారిపోతుంటాయి. 1 hour, 2 hours, 2 గంటల సేపు, గంటన్నర సేపు ఆటోమేటిక్ గా నా కళ్ళలోంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. 2 hours కన్నీళ్లు కార్చొచ్చు. DGS దినకరన్ అనేటువంటి దైవజనుడు రోజుకి 8 గంటలు తను ప్రార్థన చేస్తే, తన 8 గంటల ప్రార్థనలో 7 గంటలు కళ్ళలోంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఈ జూమ్ చూస్తున్నటువంటి మీరు, మీ కుటుంబంలో ఉన్న మీరు పుట్టుకతో క్రైస్తవులు కావచ్చు,
కానీ నీ భర్త సంపూర్ణమైన రక్షణ పొందాడా? ఇంకా నామకార్థంగా అటు ఇటు ఒక ఒక పనికి మాల క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాడా? స్థిరమైన రక్షణ ఉందా? నీ భర్త ఇంకా త్రాగుబోతుగా జీవిస్తున్నాడు, నువ్వెందుకు తన కొరకు కన్నీళ్లు కార్చలేకపోతున్నావు? నీ పిల్లలు ఇంకా దేవుని మందిరంలో నాటబడలేదు, నీ పిల్లలు ఇంకా సంపూర్ణమైన రక్షణలోనికి రాలేదు, ఇంకా నీ బిడ్డలు లోతుగా ప్రభుత్వం నడిచే అనుభవంలోనికి రాలేదు, లోకానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎందుకు మీరు ఇంకా వారి కొరకు కన్నీళ్లు కార్చలేకపోతున్నారు? రే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారా? ప్రార్థించే శక్తి మీకు ఇవ్వబడుతుంది, ప్రార్థించే సామర్థ్యం మీకు ఇవ్వబడుతుంది. నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. మీ ఇంటిలో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే, మీ ఇంట్లో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ రక్త సంబంధులు కానీ, మీ భర్త కానీ, మీ యవ్వన బిడ్డలు కానీ, మీ ఇంట్లో ఇంకా వారికి రక్షణ లేదు, వారి రక్షణ పొందాలని మీరు ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థించండి. తప్పక వారి 2024లోనే బలమైనటువంటి ప్రార్థనా పరులుగా మార్చబడతారు, శక్తివంతమైన విశ్వాసులుగా మార్చబడతారు. వారి జీవితంలో దేవుని యొక్క బలమైనటువంటి ఎన్కౌంటర్ జరుగుతుంది. బిలీవ్. ప్రార్థన ఒక వ్యక్తిని మారుస్తుంది, ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. నీ ప్రార్థన ద్వారా దేవుడు వ్యభిచారినైనా మార్చగలడం. బిలీవ్. నీ ప్రార్థన ద్వారా దేవుడు కరుడు కట్టిన దొంగనైనా మార్చగలడం. నీ ప్రార్థన ద్వారా దేవుడు ఒక పాడైపోయినటువంటి ప్రాంతం, ఒక పాడైపోయిన ఒక 50 గడపలు, 1000 మంది కుటుంబాలు ఉన్నటువంటి ఒక ఊరిని నీ ప్రార్థన ద్వారా దేవుడు కదిలించగలడు. ప్రార్థనకి శక్తి ఉంది. క్రైడ్ అవుట్, కన్నీళ్లు కార్చండి. ఒక దైవజనుడు ఉన్నాడు, జాన్ నాక్స్ అనే దైవజనుడు. ఆ దైవజనుడు ప్రార్థిస్తాడు, లార్డ్ నాకు ఈ దేశాన్ని ఇవ్వండి, లేకపోతే నా ఆత్మను తీసుకోండి. రాత్రంతా తను ప్రార్థిస్తాడంట, ప్రభు నాకు ఈ దేశం కావాలి, ప్రభు నాకు ఈ దేశం కావాలి, ప్రభు నాకు ఈ దేశాన్ని ఇవ్వండి, ప్రభు నాకు ఈ దేశాన్ని ఇవ్వండి. రాత్రంతా నేల మీద పడి ఏడుస్తూనే ఉంటాడంట. వాళ్ళ భార్య వచ్చి అంటదంట, అయ్యా ఏంటయ్యా ఎప్పుడు చూసినా ఏడుస్తుంటావు, కొద్దిసేపు పడుకో, కొద్దిసేపు ఆ ఏడు పాపు అంటే ఆయన చెప్తాడంట, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంతమంది నశించిపోతుంటే నేను ఏ విధంగా ప్రశాంతంగా నిద్రపోవాలి, ఏ విధంగా నేను ప్రశాంతంగా నిద్రపోగలను? నాకు ఈ దేశం కావాలి, నేను ప్రభు పాదాల దగ్గర పోరాడుతున్నాను, నాకు ఈ దేశాన్ని రక్షణలోకి నడిపించండి, ఈ దేశం నాకు ఇవ్వండి అని అతను ప్రతిరోజు ఏడుస్తూ ఆ విధంగా ప్రార్థించి, జాన్ నాక్స్ ప్రార్థించడం ద్వారా ఆ ప్రార్థన దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళింది. దేవుడు తన ప్రార్థన విన్నాడు. అతను కోరుకున్నట్లే జాన్ నాక్స్ కి అద్భుతమైన రీతిలో దేవుడు తను కోరుకున్న దేశాన్ని ఇస్తాడు. ఆ దేశం అంతా జాన్ నాక్స్ ద్వారా రక్షణలోకి నడిపింపబడుతుంది, ఆ దేశం అంతా కదిలింపబడుతుంది. దేవుడు ఒక దేశం పాడైపోతుంటే ఆ దేశాన్ని బాగు చేయడానికి ఒక వ్యక్తి కన్నీళ్లతో, ఆ దేశాన్ని నాకు ఇవ్వు ప్రభా, ఆ దేశం బాగుపడాలి అని, రక్షణలోకి నడిపించబడాలని మొర్ర పెడితే దేశాన్ని ఇస్తే, నీవు నీ ఒక్క భర్త మారాలని అడిగితే నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ భర్త నీకు ఇవ్వలేడా? నీ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు ఇంకా మార్పు చెందట్లేదు, వారు ఒక్కరొకరు నువ్వు కన్నీళ్లు కారిస్తే నీకు దేవుడు వారిని ఇవ్వలేడా రక్షణలోకి నడిపించి? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక సవాలు విసురుతున్నాను. ప్రభు చెప్పాడు ఏమిటంటే, అడిగే దమ్ము, అడిగే సత్తా నీకున్నట్లయితే ఇచ్చే సామర్థ్యం నాకుంది అని. అడుగుడి మీకు ఇయ్యబడుడు. ఫస్ట్ మీరు అడగండి, మీరు దేవుని కన్నీళ్లతో అడగండి. మీరు అడిగినా భారము లేని హృదయముతో అడిగితే మీరు ఏమి పొందుకోలేరు. జస్ట్ మీ పెదవులతో మాటలు వల్లించినట్లుగా ప్రార్థిస్తే మీరు ఏం పొందుకోలేరు. ఎండిపోయిన కళ్ళతో మీరు మోకరించి, అదే ఎండిపోయిన కళ్ళతో మీరు మోకాళ్ళ మీద నుంచి లెగకండి. క్రైడ్ అవుట్. మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు కన్నీరు కార్చండి. ఎవరైనా దేవుని సేవ చేస్తున్నవారు, దేవుని పరిచయం చేస్తున్నవారు, దేవుని పిలుపు, దేవుని దర్శనం ఉన్నటువంటి వాళ్ళు లైవ్ లో ఉన్నట్లయితే, నీ పిలుపు నెరవేరాలని, నీ దర్శనం నెరవేరాలని, ఆ నెరవేర్పు కొరకు కన్నీరు కార్చు. అతి ప్రార్థన శక్తిని పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. రిసీవ్ ఇట్. ఎవరు ఎండిపోయిన కళ్ళతో ప్రార్థించకండి. క్రైడ్ అవుట్.
ఇప్పుడే మీరు ఒక నిమిషం కళ్ళు మూసుకుని అడగగలరా, ప్రభా కన్నీళ్లతో ప్రార్థించే ఆ ప్రార్థన శక్తి నాకు ఇవ్వండి అని. ఇమ్మీడియట్లీ నువ్వు కళ్ళు మూసుకొని కన్నీళ్లతో అలా నువ్వు అడుగుతుండగానే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. ఆ కన్నీటి ప్రార్థన శక్తి చేతిని నింపుతాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు ఆ శక్తిని పొందుతారు. మీరు ఏ శక్తిని ఆ శక్తిని పొందుతారు. అటు విధంగా ఇర్మియాల వలె మీరు లేవనెత్తబడతారు. ప్రభా నా కళ్ళను జలమయముగా మార్చండి, ప్రభా నా కళ్ళను కన్నీటి ఊటలుగా మార్చండి, ప్రభా నా కళ్ళకు విశ్రాంతి ఉండొద్దు, ప్రభా నా కళ్ళలోంచి ఎప్పుడు నది వలె కన్నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి. ఒక మాట నేను చెప్తున్నాను ప్రియ దైవజనమా, నువ్వు కన్నీళ్లు విడవకపోతే నీ జీవితంలో అద్భుతాలు చూడలేదు. లిజన్, ప్రార్థనలో షార్ట్ కట్స్ ఉండవు. ప్రేయర్లో షార్ట్ దారులు ఉండవు. తప్పనిసరిగా నువ్వు జవాబు పొందాలి అంటే, నీ జీవితం మారాలి అంటే, నీ బిడ్డలకు వివాహాలు జరగాలి అంటే, నీకు ఉద్యోగం రావాలి అంటే, నీ అప్పుల సమస్యలు తొలగిపోవాలంటే నువ్వు తప్పనిసరిగా మోకరించాల్సిందే, కన్నీళ్లు కార్చాల్సిందే. మోకరించకుండా కన్నీళ్లు కార్చకుండా దేవుని వైపు చూడకోకుండా, ఒక గంట కూడా నువ్వు గోజాడుకోకుండా, ప్రార్థనలో పోరాడుకోకుండా నాకు వచ్చేయాలి అంటే ప్రేయర్స్ లో షార్ట్ కట్స్ ఉండవని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు సోమరి వలన ఆశీర్వదించను. మోకాళ్ళ మీద పోరాడండి, మగసిరి కలిగి పోరాడండి. యాకోబు గురించి వ్రాయబడుతుంది, అతను మగసిరి కలిగి పోరాడాడు ఆశీర్వాదం కొరకు. ప్రార్థనలో మీరు సోమరులుగా ఉండకండి. ఈ అంత్య దినాలలో ప్రపంచానికి కావాల్సింది శాస్త్రవేత్తలు కాదు. ఈ అంత్య దినాలలో ప్రపంచానికి కావాల్సింది చాలా విజ్ఞానవంతులైనటువంటి సైంటిస్టులు, లేకపోతే మంచి మంచి జ్ఞానం వెళ్ళినటువంటి డాక్టర్లో, ఇంజనీర్లో, అద్భుతమైన కట్టడాలు కట్టేవారు, అద్భుతమైన వైద్యాన్ని అందించేవారు, అద్భుతంగా పిల్లలకి బోధించేవారు, మంచి పోలీసులో, మంచి లాయర్స్ కాదు ప్రపంచానికి ప్రస్తుతం కావాల్సింది. ప్రపంచానికి, భారతదేశానికి కావాల్సింది కన్నీటి ఇర్మియా ప్రవక్తలు కావాలి, ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థనా యోధులు కావాలి. రైజ్ అప్ ద ప్రేయర్ వారియర్స్. ఈ జూమ్ లోంచి అందరూ మారుతారు నేను విశ్వసించను, కానీ ఐ బిలీవ్ ఇంత భారంతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. కనీసం ఈ లైవ్ చూస్తున్నటువంటి ఒక్కరైనా ఇద్దరైనా లేవనెత్తబడతారు ఈ రాత్రి నుంచి ప్రార్థించడానికి. సహోదరి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఈ 1 hour మాకు సమయాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు తన హృదయంలో ఉన్న భారాన్ని నీకు విప్పి చూపిస్తున్నాడు. ప్లీజ్ ఇంకా అశ్రద్ధగా ఉండకండి. ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని సేవకునిగా, దేవుని ఆత్మ చేత నింపబడి నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు దేవుని హృదయాన్ని విప్పి మీకు చూపిస్తున్నాడు. ఈ సమయంలో భారతదేశానికి కావాల్సింది, ప్రాంతానికి, ప్రపంచానికి కావాల్సింది ప్రేయర్ వారియర్స్, కన్నీటితో విలపించేవారు కావాలి. అమెరికా గురించి మార్నింగ్ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అమెరికా దేశం భయంకరమైనటువంటి పాపము చేత నింపబడి ఉన్నది. భయంకరమైనటువంటి అక్రమాలు, భయంకరమైనటువంటి అన్యాయంలో, రోడ్ల మీదనే బహిరంగంగా పాపము చేసినా, తప్పు చేసినా ప్రజలు దాన్ని ఎదిరించరు, చెడును ఖండించని రోజులు వస్తాయి. నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా అమెరికాను చూడలేదు. చెడును చూచినా చెడును ఖండించరు, తప్పు జరుగుతున్నా తప్పును ఖండించరు. అంతగా దుర్మార్గం పైకి లేవనెత్తబెడుతుంది. కానీ వన్ ప్రాఫెసీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు శక్తి కలిగి నామంలో వెరీ నియర్, అతి సమీపంగా ఉంది. దేవుని శక్తి వన్స్ అగైన్ అమెరికాను తాకబోతుంది. దేవుని మహిమ ఆ దేశం మీదకి దిగిరాబోతున్నది. వన్స్ అగైన్ దేవుడు ఆ దేశంలో నుంచి తన మహిమను పైకి లేవనెత్తి, ఆ దేశం మీద నుంచి దేవుడు తన శక్తిని, తన హస్తమును పైకి లేవనెత్తి అనేక దేశంలో, అనేక ప్రాంతంలో ఆ దేశము ద్వారా కదిలించబోతున్నాడు. ఉల్కర మహంతల హంతి అంత రష్కతి ఆరబ, ఒక బలమైన ఉజ్జీవమును దేవుడు అక్కడ తీసుకొని రాబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక్కసారిగా అనేక మంది ప్రభు తట్టు త్రిప్పబడబోతున్నారు. ఒక జనరేషన్ ముగింపబడింది, ఇంకొక జనరేషన్ దేవుడు లేవనెత్తబోతున్నాడు. సమయం దగ్గరగా ఉన్నది, సమయం సమీపంగా ఉన్నది. సేమ్ అదే రీతిగా భారతదేశంలో కూడా ఒక గాలి వీయబడబోతుంది. అది ఏమిటంటే
పరిశుద్ధాత్మ చేత అందరూ నింపబడి కదలబోతున్నారు. పరిశుద్ధాత్మ అంటే నమ్మనేటువంటి రోజులు, పరిశుద్ధాత్మ అంటే విశ్వసించిన రోజులు. కేవలం వాడ్ 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 వాక్యం 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 అని మాత్రమే కదులుతున్నటువంటి వారు అకస్మాత్తుగా అపోస్తలుల వలె పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యాన్ని రుజువులతో, గురుతులతో, చిహ్నములతో ప్రకటించే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సామర్థ్యం చేత నింపబడి కదలబోతున్నారు. ఇది జరగాలి అంటే ప్రార్థన పరులు లేవనెత్తబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను తగతక ఈ వాటిని ముగించడానికి నేను సిద్ధపడుతున్నాను. ఒక్క నిమిషం చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుంటారా? పరిశుద్ధాత్మ నా మీదకి దిగిరండి, నాకు ప్రార్థనా శక్తిని ఇవ్వండి. ప్రార్థించే విషయంలో నేను ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యంగా, సోమరిగా ఉన్నాను. ఒకప్పటి ప్రార్థన ఆత్మను పోగొట్టుకున్నట్లయితే, ఒకప్పటి ప్రార్థన ఆసక్తిను పోగొట్టుకున్నట్లయితే, ఒకప్పటి ప్రార్థన మంట నీలో చల్లారిపోయినట్లయితే, ఒకప్పటి ప్రార్థన అభిషేకను కోల్పోయినట్లయితే, తిరిగి మరలా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రార్థన భారమును పొందుకో, ప్రార్థన అభిషేకాన్ని పొందుకో. నీకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చాలి అంటే నీకు ప్రార్థన కావాలి. నీకు ఇచ్చిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చాలంటే ప్రార్థన కావాలి. నీ కుటుంబంలో పరిస్థితులు మారాలి అంటే గోజాడి గంటల సేపు ప్రార్థించే ఆ ప్రార్థన మంట నీలోకి రావాలి. నోరు తెరిచి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ నా మీదికి రండి, ప్రార్థన శక్తి నాకు ఇవన్నీ అడుగుతున్నా. హోలీ స్పిరిట్ ప్లీజ్ మూవ్. లైవ్ లో మీరు బలంగా ప్రతి ఒక్కరి గదిలోనికి మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడే ప్రతి ఒక్కరిని మీ శక్తితో తాకండి. టచ్ యువర్ పవర్ రైట్ నౌ, టచ్ యువర్ పవర్ రైట్ నౌ. మీ బలమైన హస్తంతో తాకండి. లార్డ్ టచ్, లార్డ్ ఫీల్ యువర్ ప్రేయర్ అనాయింటింగ్. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ప్రార్థన శక్తి చేత నింపండి, ప్రార్థన అభిషేకం చేత నింపండి. ఈ లైవ్ లో ఒక సహోదరుడు ఉన్నాడు, ప్రార్థన భారమును, ప్రార్థన ఆత్మను కోల్పోయి ఉన్నావు. రిసీవ్ ద ప్రేయర్ అనాయింటింగ్. రాత్రి 10 గంటలకు నీ యొక్క స్థలంలో మోకరిస్తే మళ్ళీ మార్నింగ్ 5 o'clock నీ మోకాల నుంచి లేచే అంత ప్రార్థన భారమును పొందుకో ఇప్పుడే. అలాంటి ప్రార్థన ఆసక్తిని పొందుకో, అలాంటి ప్రార్థన అభిషేకాన్ని పొందుకో. ఒకప్పుడు గెట్సేమనే తోటలో నిద్రపోయిన ఆ పేతురే, రూపాంతర కొండ మీద నిద్రపోతున్నటువంటి ఆ పేతురే ఇప్పుడు గంటల తరబడి ప్రార్థించేవాడిగా మారిపోయాడు, ప్రార్థించేవాడిగా లేవనెత్తబడ్డాడు. కన్నీళ్లతో ప్రార్థించేటటువంటి ఆ భారాన్ని పొందుకోనండి, కన్నీళ్లతో ప్రార్థించే ఆ ప్రార్థన సామర్థ్యాన్ని పొందుకోనండి. ఫిల్ ద ప్రేయర్ అనాయింటింగ్. ప్రార్థన ఆత్మ ప్రజలపై దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిపై మీరు దిగిరండి. వారు ప్రార్థించే శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, మీరు శక్తిని పొందెదరు, మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిపై మీరు బలంగా దిగిరండి. నీ శక్తితో నింపుమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లిజన్. పరిశుద్ధంగా జీవించే విషయంలో నేను పరిశుద్ధంగా మానలేకపోతున్నాను. స్మోకింగ్ ని మానలేకపోతున్నాను, ఆల్కహాల్ ని విడిచిపెట్టలేకపోతున్నాను. ఈ లైవ్ లో నువ్వు ఇంకా సినిమాలు, సీరియల్ చూస్తున్నట్లయితే నువ్వు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. అది పాపం అని గుర్తించావు, అది సిన్. నువ్వు చూస్తున్నది చిన్న క్లిప్పే కావచ్చు, చిన్న వీడియోనే కావచ్చు, చిన్న సీరియలే కావచ్చు, చిన్న 30 minutes ఆ సినిమా క్లిప్పే కావచ్చు, అది పాపం. నువ్వు ఒకవేళ పాపమును అధిగమించలేకపోతున్నట్లయితే, పాపమును జయించలేకపోతున్నట్లయితే, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, హోలీ స్పిరిట్ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఏ శక్తితో తెలుసా? పాపమును జయించే శక్తి, పరిశుద్ధంగా జీవించే శక్తి, పరిశుద్ధంగా జీవించటకు సామర్థ్యం పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. ఆ మద్యం అనేటటువంటి ఆ దురాత్మను జయించే శక్తి, ఆ పాపమును జయించే శక్తి పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది, 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల. పరిశుద్ధాత్మ చేత మీరు శరీర క్రియలను చంపగలరు.
పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు, మీరు దేవుని ఆత్మ మీరు బలముగా పొందుకున్నప్పుడు మీరు ఒక శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపిస్తాడు తెలుసా? నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కానీ, నువ్వు ఆ సినిమా దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, నువ్వు ఆ సీరియల్ చూడడానికి వెళ్తున్నప్పుడు కానీ, ఈ శక్తి ఆ పాపమును చూడకుండా అడ్డగిస్తుంది. నో, డోంట్ లుక్, అటువైపు చూడకో. నో, నువ్వు అది మాట్లాడకో. నువ్వు అది నోరు తెరిచి, ఎంతమందికి అనుభవం ఉందండి? మీరు నోరు తెరిచి ఒకరిని దూషించడానికి మీ పెదవులు తెరిచినప్పుడు, ఒకరిని తిట్టడానికి మీ పెదవులు తెరిచినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, ఏదో ఒక తప్పుడు మాట, ఏదో ఒక కోపం మాట మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఎవరో తెలియకుండా మీ పెదవుల మీద ఇలా వేలు పెట్టి ఇలా స్టాప్ చేసినట్లుగా, మాట్లాడొద్దని ఎవరు మిమ్మల్ని అడ్డగించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని పాపము చేయకుండా అడ్డగించగలడు. ఆయన శక్తిని ఇస్తాడు పాపం జయించడానికి. హల్లెలూయా, బిలీవ్ ఇట్. పరిశుద్ధాత్మను సూపర్ న్యాచురల్ గా గైడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అద్భుతమైన రీతిని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నో టెస్టిమోనీస్ మా పరిచయంలో మేము చెప్పగలం. ఎన్నో వండర్ఫుల్ టెస్టిమోనీస్. 30 సంవత్సరాల నుంచి త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి మా కూడికలో, మా మీటింగ్ లో, సండే వర్షిప్ లో అటెండ్ అయినటువంటి వెంటనే మేము ఆ మినిస్ట్రీ, డెలివరెన్స్ మినిస్ట్రీ చేసి ఒక్కొక్కరి తాకుతూ పరిశుద్ధాత్మ నింపబడి ఒక్కొక్కరి టచ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు జస్ట్ వాళ్ళని టచ్ చేస్తామంతే, వాళ్ళు నెక్స్ట్ సండే వచ్చి వాళ్ళు చెప్తారు, మీరు పలానా రోజున పలానా సండే మీరు నన్ను ఆ టైంలో తాకిన వెంటనే నాకేమైందో తెలియదు, నేను పడిపోయాను. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు అసలు నేను ఉదయం లేస్తే ఆ ఆల్కహాల్, ఆ మందుతోనే నేను ముఖం కడుక్కునేవాడిని. అలా నేను అంతగా దానికి బానిస అయిపోయాను. కానీ ఆ రోజు నుంచి దాని స్మెల్ చూస్తే మాకు వామిటింగ్ వస్తుంది. ఇప్పటికి మేము త్రాగుడు మానేసి 1 year, 1 సంవత్సరం అవుతుంది. అసలు ఆ జోలికి కూడా మేము వెళ్ళట్లేదు. నువ్వు ఏ చిన్న పాపానికి నువ్వు బానిస అయిపోయినా, ఏ చిన్న పాపం నిన్ను గట్టిగా పట్టుకున్నా, అది ఏ పెద్ద పాపమైనా, నిన్ను ఏ పాపం నిన్ను గట్టిగా పట్టుకొని నిన్ను విడిచిపెట్టకోకుండా నిన్ను పీడిస్తున్నా, నువ్వు ఆ పాపం నుంచి విడుదల పొందుతావు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పరిశుద్ధాత్మనికి సహాయం చేస్తాడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని శక్తిని మీరు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీరు ఆశ ఉండాలి పాపముని విడిచిపెట్టడానికి. పదే పదే నా స్పిరిట్ నాలోంచి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇక్కడ అన్ని బాగానే చేస్తారంట ఒకళ్ళు, అన్ని బాగానే చేస్తారు. ప్రేయర్స్, బైబుల్ రీడింగ్, ఎవ్రీ సండే చర్చికి వెళ్ళడం అన్ని బాగానే చేస్తారంట. కానీ సీరియల్ టైం వచ్చేసరికి దాని ముందు కూర్చుంటారు. నేను ఎంత మాత్రం కామెడీ మాటలు మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ లీవ్ ఇట్, దాన్ని విడిచిపెట్టండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా చేస్తావు, అన్ని బాగానే చేస్తావు, కానీ ఒక్కదాని విషయంలో పడిపోతున్నావు. ఒక్క వెలితి, ఒక్క కొరత నీలో ఉన్నది. ప్లీజ్ పరిశుద్ధాత్మని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడు, దాన్ని విడిచిపెడతావా? దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? దాన్ని విడిచిపెట్టాయి. నువ్వు పరిపూర్ణతలోకి నడిపించబడతావు, నువ్వు సంపూర్ణతలోకి నడిపించబడతావు. నీ జీవితంలో అద్భుతమైన దేవుని శక్తిని రుచి చూచి ఒక అద్భుతమైన రీతిలో ముందుకు వెళ్ళబోతున్నావు. నీ జీవితంలో బలమైన కార్యములు జరగబోతున్నావు. నాకు తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు. పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నాడు. నేను 1 సెకండ్ ప్రే చేస్తాను. మీరెవరో నాకు తెలియదు, కళ్ళు మూసుకోండి. ఒక చిన్న దానికి మీరు బానిసయ్యారు. ఆ చిన్న దాని నుంచి విడుదల పొందిన ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నువ్వు విడిచిపెట్టాలని ఆశపడితే పరిశుద్ధాత్ముడు దాని నుంచి బయటపడడానికి శక్తిని నీకు ఇస్తాడు. అది ఏ పాపమైనా కావచ్చు, అది ఏ తప్పైనా కావచ్చు, నువ్వు చేస్తుంది వ్యభిచారమైనా కావచ్చు, నువ్వు త్రాగుడికి నువ్వు అలవాటు అయిపోయినా, నీ సొంత శక్తి ద్వారా దాన్ని జయించాలనుకున్నావు కానీ ఓడిపోయావు. నీ సొంత బలము ద్వారా దాన్ని విడిచిపెట్టాలనుకున్నావు కానీ విడిచిపెట్టలేకపోయావు. నీ సొంత శక్తి ద్వారా, నీ సొంత బలము ద్వారా నువ్వు చేయలేని కార్యాన్ని దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. శక్తి చేతను, బలము చేతను కాదు, అది నా ఆత్మ ద్వారా జరగబోతున్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నిన్ను విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మునికి విడుదల ఇవ్వబోతున్నాడు. లార్డ్ జీసస్. ఎంతమంది అయితే ఏ చిన్న వాటికైతే బానిసలుగా మారిపోయారో, అవి నీకు ఇష్టం లేనివి, అవి నీకు విరోధమైనవి, అవి నీకు హేయమైనవి, అసహ్యమైనవి, చిన్న అబద్ధములో, చిన్న సాడీలో, కోపం, ద్వేషం, పగ, సినిమాలు, సీరియల్లో, యూట్యూబ్ లో చూసే చిన్న ప్రాంక్ వ్లాగ్ వీడియోస్, అవి నీకు అసహ్యమైనవి. ప్లీజ్ ప్రజలకు విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ బలం గని ప్రజలు తాకండి. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక.
సూపర్ న్యాచురల్ డెలివరెన్స్ రైట్ నౌ. యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నా. త్రాగుడికి అలవాటైపోయిన వారు యేసు క్రీస్తు నామములో విడుదల పొందుకొందురుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ డెలివరెన్స్ కలుగునుగాక. జస్ట్ మీరు కళ్ళు మూసుకోండి, నేను చెప్తుండగా ఆమెన్ చెప్పి రిసీవ్ చేసుకోనండి. జస్ట్ అలా మీరు కూర్చుంటే మీకు ఏం జరగదు. రిసీవ్ ద గాడ్స్ పవర్. మేము ప్రార్థిస్తుండగా మీరున్న స్థలంలోనికి మీ శరీరంలో దేవుని శక్తి విడుదలవుతుంది. మీరు విడిపించబడతారు. నన్ను విడిపించని అడగండి. యేసు క్రీస్తు నామములో త్రాగుడికి అలవాటైనటువంటి వారికి ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఓల్మా షంద రాంతియార్ బాస్తే. ఎవరైతే ప్రార్థనా పరులు, ఎవరైతే విశ్వాసులు, ఎంచక్క దేవుడిని ప్రేమించే వారైనప్పటికీ, భక్తిగా ఉండేవారైన, చిన్నగా సినిమాలు, సీరియల్, ఆ మొబైల్లో టైం పాస్ కోసం చూస్తున్నటువంటి దేనికైతే అలవాటై వాళ్ళు చూస్తున్నారో, యేసు నామములో దానికి విడుదల కలుగును గాక. ఆ దుర్గములు కూలిపోవును గాక. ఆ సాతాను గూడు చెదిరిపోవును గాక. దాన్ని ఆధారము చేసుకుని సాతాన్ని జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను, డెలివరెన్స్ ను ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. ఐ బిలీవ్. పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి ఆ మాట నేను నమ్ముతున్నాను. యేసు నామములో ఇక్కడ ఈ లైవ్ లో ఒకరికి హెడ్ తలనొప్పి చేత బాధపడుతున్నారు. అది నీకు రావడానికి గల కారణం దేవునికి ఇష్టం లేని నువ్వు వాచ్ చేయడం ద్వారా. దేవునికి ఇష్టం లేని నువ్వు చూస్తున్నావు, దేవునికి ఇష్టం లేని చూస్తున్నావు. అది సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, అవి పనికిరాని వీడియోస్ కావచ్చు. దాని ద్వారానే ఆ స్పిరిట్ ని తలపై దాడి చేస్తుంది, హెడ్ ఎక్క. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ డెలివరెన్స్ కలుగును గాక. డెలివరెన్స్ కలుగును గాక. లివ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రతి విధమైనటువంటి ఆ దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోను గాక. యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. కంప్లీట్లీ డెలివరెన్స్ కలుగును గాక. ఆమేన్. బిలీవ్. నమ్మండి. నువ్వు ఎప్పుడైతే ఈ సమయం నుంచి దాన్ని విడిచిపెడతావో, నేను ఇక వాటిని చూడను. ప్రభా, నీ ఇష్టమే నా ఇష్టం. నీకు ఇష్టం లేదని చెప్పావు, ఇక నాకు కూడా అది అయిష్టమే. నీకు అది హేయం అని చెప్పావు, ఇక నాకు కూడా అది హేయమే. నీ టేస్టే నా టేస్ట్. నాకు ఇక అక్కర్లేదు. నేను నీతో స్నేహం చేస్తా, నేను నీకు ఇష్టమైనట్లుగా జీవిస్తా. నువ్వు నిర్ణయం తీసుకొని ఇప్పుడే ఆ చిన్న వాటిని నువ్వు విడిచిపెట్టినట్లయితే నీ జీవితంలో ఈ క్షణం నుంచే స్వస్థతను అనుభవిస్తాం. ఈ స్వస్థతను అనుభవిస్తాం. మరలా తిరిగి రాదు. హల్లెలూయా. నమ్ముతున్నట్లు తలలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్లోజ్ చేయొచ్చు. ఇంకా 5 minutes టైం ఉందా? క్లోజ్ చేయొచ్చా? కంటిన్యూ చేయొచ్చు. హల్లెలూయా. బిలీవ్. నమ్మండి. ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని మనం చూద్దాం. దావీదు దగ్గరికి మనం వెళ్ళిన సంసోను దగ్గరికి వెళ్ళి మనం అడిగిన దావీదు దగ్గరికి మనం వెళ్ళి, దావీదు, నువ్వు ఏ విధంగా గొలియాతుని చంపగలిగావు? అంత పెద్ద సైన్యం ఉంది, అంత పెద్దవారు, అంత బలమైన వారు ఉన్నారే, వాళ్ళే గొలియాతుని చంపలేకపోయారు, వారే గొలియాతును పడగొట్టలేకపోయారు, వాళ్ళే గొలియాతుని 40 రోజులు గడగడ వణికారు. నువ్వు ఏ విధంగా గొలియాతుని చంపగలిగావు అని దావీదుని అడిగితే, దావీదు ఒక్క నిమిషం కూడా సందేహించకుండా చెప్తాడేంటి తెలుసా? దేవుని ఆత్మ నా మీద ఉన్నది. ఆ దేవుని ఆత్మ నాకు గొలియాతుని చంపే శక్తినిచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దావీదు గనక దేవుని ఆత్మను పొందుకోకపోతే, ఓపెన్ చేద్దాం బైబిల్స్. అందరూ ఓపెన్ చేస్తారా? దయచేసి మీ బైబిల్స్ సెల్ఫ్ లో పెట్టకండి. మీ బైబిల్స్ నీకంటూ ఒక బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ తెరిచి దేవుని వాక్యం చూస్తావా? సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం, 17వ అధ్యాయము. ఫస్ట్ ఇది చూద్దాం. 17వ అధ్యాయం 50వ వచనం, 51వ వచనం. మరలా చెప్తున్నా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం, 51వ వచనం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాటను మీరు అండర్లైన్ చేయగలరా? 50వ వచనంలో ఒక మాట ఉంది. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడిగా మారాడంట.
ఎప్పుడైనా మీరు చదువుతున్నప్పుడు ఈ మాట మీద కళ్ళ ముందు కనబడ్డప్పుడు మీరు అక్కడ ఆగి వెయిట్ చేశారా? దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడా? మరి ఫిలిస్తీన్ ఆ గొల్యాతు కంటికి దావీదు ఎందుకు ఒక బాలుడుగా కనబడ్డాడు? సౌలు కూడా అంటాడు, బాలుడువు నీవు. సౌలు కంటికి బాలుడుగా కనబడ్డాడు. ఫిలిస్తీన్ కంటికి బాలుడుగా కుక్క లాంటి వాడవే నీవు నా మీదకి వస్తున్నావేంటి కర్రను పట్టుకొని? నా దేహం ఏంటి, నా యొక్క శక్తి ఏంటి, నేను ఎంత ఎత్తున్నాను, నా ఈట, నా ఖడ్గం, నేను ధరించిన ఆయుధాలు ఏ విధముగా ఉన్నాయి, నువ్వేంటి ఇలా ఉన్నావు? చూడండి, అక్కడ బైబుల్ చెప్తుంది, దావీదంట అందరి దృష్టికి బాలుడుగా కనబడుతున్నాడు. కానీ దావీదు ఎవరో తెలుసా? ఫిలిస్తీయుడైన గొల్యాతు కంటే బలము కలిగిన వాడు. ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడు. ఏ విధంగా ఇది జరిగింది? ఈ వచనం ఇక్కడ వ్రాయబడక ముందు దావీదు జీవితంలో ఇంకొక వచనం కూడా ఉంది. 16వ అధ్యాయం 13వ వచనం, 16-13. సమూయేలు మొదటి గ్రంథం 16-13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. హల్లెలూయా. దావీదు మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అపోస్తలుల 1:8 జరిగింది జరుగుతుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి బలముగా దిగిరాగా మీరు శక్తిని పొందుతారు. శక్తిని పొందుతా అంటే శక్తిమంతులుగా మారుట. పరిశుద్ధాత్ముని మీ మీదకి దిగిరాగా మీరు బలమును పొందుతారు. అలా దావీదు బలాఢ్యుడిగా మారాడు. దావీదు జీవితంలో ఈ 16వ అధ్యాయంలో ఈ 13వ వచనం అనేది లేకపోతే, 16వ అధ్యాయంలో ఉన్న ఈ 13వ వచనం అనేది లేకపోతే 17వ అధ్యాయంలో దావీదుకు జయమే లేదు. దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపేవాడే కాదు. ఫిలిస్తీని బొక్కబోర్ల పడేలా ఒక్క రాయి విసిరితే పడేవాడే కాదు. వావ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనం దావీదు జీవితాన్ని మార్చింది. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ దావీదు మీదకి బలముగా దిగిరాగా అతడు దేవుని శక్తిని పొందాడు. గొల్యాతును దావీదు తన బలము చేత చంపలేదు, తన శక్తి చేత చంపలేదు, దేవుని ఆత్మ చేత చంపాడు. నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఆ కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వాళ్ళు న్యాయాధిపతులు అప్పటి వరకు వాళ్ళు సాధారణమైన వారండి. సంసోను సాధారణమైన వాడు, గిద్యోను సాధారణమైన వాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన వెంటనే వారు అసాధారణమైన శక్తిని పొందుతున్నారు. వారు సూపర్ న్యాచురల్ పవర్ పొందుతున్నారు. దేవుని సామర్థ్యము, దేవుని శక్తి చేత వారు నింపబడుతున్నారు. దేవుని బలము చేత నింపబడుతున్నారు. దేవుని శక్తి చేత నింపబడి, దేవుని బలము చేత నింపబడి మానవ శక్తి చేత చేయలేని కార్యాలని దేవుని బలము చేత చేయగలుగుతున్నారు. దేవుని సామర్థ్యం చేత చేయగలుగుతున్నారు. దేవుని శక్తితో చేయగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి మీరు మానవ శక్తి చేత చేయలేని కార్యాలు చేస్తారు. దేవుడు చేసే కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవ్. మీరు దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని శక్తి చేత మీరు నింపబడి, దేవుని శక్తిని పొందుకొని, దేవుని బలముని మీరు పొందుకొని మీరు పాడుతున్నప్పుడు ప్రజలు ఒక ప్రత్యేకమైన సన్నిధిని అనుభవిస్తారు. ప్రజలు ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. లిజన్. క్రైస్తవులు, మీరందరూ ఎంత మాత్రము కూడా ఒక ఆర్డినరీ లైఫ్ లీడ్ చేయడానికి వీల్లేదు. ఆది అపోస్తుల కాలంలో మొట్టమొదటి సంఘములో ఉన్న క్రైస్తవులు ఎవరు కూడా సాధారణమైన జీవితాన్ని జీవించలేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి విశ్వాసులు కూడా అద్భుతాలు చేశారు. విశ్వాసులో కూడా దేవుని శక్తి కనబడుతుంది. విశ్వాసులో కూడా దేవుని బలము కనబడుతుంది. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని పొందుకోండి. ప్రతి విశ్వాసి దేవుని శక్తిని పొందుకోనండి. దేవుని బలమును పొందుకోనండి. దేవుని శక్తి కొరకు వాంఛించండి. దేవుని శక్తి కొరకు ఆకలితో ఎదురు చూడండి. దేవుని శక్తిని పొందాలని తీవ్రమైనటువంటి దాహము దప్పికొని ఉండండి. తప్పక మీరు దేవుని శక్తిని పొందుతారు. క్రైస్తవుడు అనగా ఒక శక్తి లేని వాడు కాదు. క్రైస్తవుడు అనగా సంథింగ్ సూపర్ న్యాచురల్ పవర్, శక్తిని పొందినవాడు. ఎలాంటి శక్తో తెలుసా? రూకాల మహాంతియారబా శకేతియారబా, భూలోకమును తల్ల క్రిందులుగా చేసే శక్తిని పొందుకున్నటువంటి వాడు.
మీకు మీ పక్క వారు ఎవరైనా ఉంటే చెప్పండి, క్రైస్తవుడు అంటే శక్తి లేనివాడు కాదు, శక్తి కలిగిన వాడు, దేవుని శక్తి కలిగిన వాడు, దేవుని బలము కలిగిన వాడు. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అసలైనటువంటి వార్డులోనికి వచ్చాను. రిసీవ్ దిస్ అనాయింటింగ్. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడు. ఎలా? దేవుని ఆత్మ తన మీద ఉంది. గొల్యాతును చంపే శక్తి ఆ ఆత్మను పొందుకోవడం ద్వారా దిగొచ్చింది, ఆ బలము దిగొచ్చింది. ఫిలిస్తీను కంటే దావీదు బలాఢ్యుడు. దేవుని ఆత్మను పొందిన దావీదు గొల్యాతు కంటే బలము కలిగిన వాడు. ప్రస్తుతం మన గొల్యాతు అపవాది అయిన సాతాను. మీరు సాతాను కంటే బలమైన వారు. హల్లెలూయా. మీరు సాతాను కంటే శక్తిమంతులు. వాయు మండల దురాత్మల సైన్యము కంటే మీరు శక్తి కలిగిన వారు. దయ్యపు శక్తుల కంటే మీరు శక్తి కలిగిన వాడు. చేతబడి శక్తుల కంటే మీరు శక్తి కలిగిన వారు. మాంత్రిక శక్తుల కంటే మీరు అధికమైన శక్తిని, అధికమైన బలమును కలిగిన వారు. మాంత్రికుల కంటే మీరు ఇంకా గొప్ప శక్తినే కలిగి ఉన్నవారు. దెయ్యము కలిగి ఉన్న శక్తి కంటే మీరు ఇంకా అధికమైన శక్తినే కలిగి ఉన్నవారు. ప్రొక్లెయిమ్, ఈ మాటను మీరు ప్రకటించండి, ఈ మాటను మీరు చెప్పండి, మీ పెదవులు తెరిచి పలకండి. దావీదు గొల్యాతు కంటే బలాఢ్యుడు. నేను దెయ్యపు శక్తి కంటే గొప్పవాడిని. ఎందుకు మాంత్రికులు చూసి భయపడతారు? ఒక కళ వస్తే భయపడతారు, కళ్ళు ఒక చిన్న దురాత్మ వస్తే భయపడతారు, చెడ్డ కళ వస్తే భయపడతారు, మీ ఇంటి పక్కన మాంత్రికుని చూస్తే భయపడతారు. ఎందుకు మీరు భయపడతారు? మీరు ఈ రెవల్యూషన్, ఈ వార్డ్ ద్వారా పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నది, మీరు శక్తిని పొందుతున్నారు. ఎలాంటి శక్తో తెలుసా? ఆ మాంత్రికుడు కంటే మీరు గొప్ప శక్తిని పొందుకుంటున్నారు. ఆ గొల్యాతు కంటే మీరు గొప్ప శక్తిని పొందుకుంటు. చిన్న బాలుడే కావచ్చు. నటిష్టమని నేను నా 4th క్లాస్ చదువుతున్నప్పుడు, నేను 4వ తరగతి, నేను ఒక సాధారణమైన వ్యక్తినండి, సాధారణమైన వ్యక్తిని, ఒక ఆర్డినరీ పర్సన్. జస్ట్ ఒక పల్లెటూరులో, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే అప్పుడు ఖమ్మం జిల్లా, మనుగురు భద్రాచలం దగ్గర ఒక కళ్యాణపురం చిన్న విలేజ్ లో నేను పుట్టి పెరిగాను. ఒక ఆర్డినరీ పర్సన్, ఒక సాధారణమైన వాడిని. మాది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్ గా నామకార్థంగా ఆ విధంగా కొనసాగింపబడుతుండేది. ఒక రోజు నా ఆన్లైన్ ప్రే జరుగుతుంది. అప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నాను. అప్పుడు నా వయసు 8 సంవత్సరంలో. midnight 12 o'clock కి ఎవరో ఒక మంచి రివైవల్ ప్రీచర్ ని, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఒక దైవజన్ని స్పీకర్ గా పిలవడం జరిగింది. ఆయన వేదిక మీద నిలబడి ఆరాధన చేస్తుంటే అందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చాడు. అందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఆ టైంలో నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఈ దైవజనుడు ఆత్మతో నింపబడి పాటలు పాడుతున్నాడు. సంథింగ్, ఒక అద్భుతమైన వాతావరణం అక్కడ ఉంది. అక్కడ కమ్ముకొని ఉంది ఒక అద్భుతమైన వాతావరణం. ఆ టైంలో నాకు అనిపించింది, నేను ఎందుకు పొందుకోవద్దు పరిశుద్ధాత్మని? జస్ట్ 4th క్లాస్ చదువుతున్నాను. వెంటనే కళ్ళు మూసుకున్నాను. నేను కూడా ఆరాధనలో పాల్గొన్నాను, ఏకీభిస్తున్నాను. పరిశుద్ధాత్మను ఆశపడ్డా, కోరుకున్నా, నాకు కావాలి పరిశుద్ధాత్మతో. నేను కూడా ఆ శక్తి ఏంటో నాకు కూడా కావాలి. ఆ దాహము, ఆ యొక్క ఆకలి స్టార్ట్ అయింది. కోరుకున్నాను, ఆరాధిస్తున్నాను. వితిన్ సెకండ్స్, కొన్ని నిమిషాల్లోనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మను బలంగా నా మీదకి దిగి వచ్చాడు. నా హృదయంలో ఆయన కుమ్మరింపబడ్డాడు. నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను. నాకు తెలియకుండానే నేను గట్టిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. నా స్వరం పెకిలించబడింది. నా శక్తితో నేను చప్పలు కొడుతూ దేవుని ఆరాధిస్తున్నాను. వావ్, అది నిజంగా ఎంత అద్భుతమైన క్షణమో తెలుసా? పరిశుద్ధాత్మునికి వయసుతో సంబంధం లేదని గుర్తుపెట్టుకోండి. నీకు 60 ఉండొచ్చు వయసు, నీకు 70 ఉండొచ్చు, నువ్వు 4th క్లాస్ చదవచ్చు, నువ్వు సెకండ్ క్లాస్ చదువుతుండొచ్చు. నువ్వు ఆశ పడితే చాలు, ఇమ్మీడియట్లీ ఆయన హత్తుకుంటాడు. ఆయన ఒక పర్సన్. ఆయన నీ హృదయంలో ఉన్న ఆకలిని ఇమ్మీడియట్లీ చూస్తాడు, క్షణంలో చూస్తాడు. ఆ విధంగా స్టార్ట్ అయింది నా జర్నీ. నా 8th క్లాస్ లో సేమ్ మరలా సండే స్కూల్లో నేను 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు నా ఏజ్ 12 years, 13 years. నేను సండే స్కూల్ పిల్లలందరూ పాడుతున్నారు,
నాకు అనిపించింది పరిశుద్ధాత్మతో నింపబడి పాడితే ఇంకెంత బాగుంటది అని. వాళ్ళు పాడుతున్నారు ఒక మధురమైన స్వరాలుగా, వారి స్వరాలన్నీ కూడా వినబడి మేము అందరం పాడుతున్నాం. అవి ఒక మధురమైన స్వరాలుగా, ఏక స్వరాలుగా మారిపోయాయి. పరిశుద్ధాత్మ పిల్లలందరి మీదకి దిగొచ్చాడు. ఆ టైంలో నేను మాత్రం ఆయన సన్నిధిని అనుభవించా. ఆ టైంలో నా నాలుక తెరవబడింది. నిన్న 8th క్లాస్ అన్య భాషలో మాట్లాడడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది బ్రదర్? చాలా మంది మమ్మల్ని చూసినప్పుడు అట్రాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ లో చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మా ఏజ్ వాళ్ళు చాలా మంది కాల్ చేస్తుంటారు. పాస్టర్ చాలా మంది కాల్ చేస్తుంటారు. అనాయింటింగ్ అట్రాక్ట్ చేస్తుంది, అభిషేకం ఆకర్షిస్తుంది. కానీ దీని వెనకాల ఒకటి ఉంది. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు కొరకు ఆకలి, పరిశుద్ధాత్ముడు కొరకు దాహం, పరిశుద్ధాత్ముడితో స్నేహం చేయాలి, పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయాలి. ఆయన శక్తి నా జీవితంలో వాస్తవంగా అనుభవిస్తూ ఉండాలి. నా జీవితంలో ఆయన శక్తి నిజముగా నింపబడి ఉండాలి. 24 hours ఆయన శక్తితో నింపబడి నేను కదులుతుండాలి. ఆ ఆకలి ఎక్కడి వరకు తీసుకొచ్చింది తెలుసా? ఈ రోజున మా ముందు రకుతాల్ బాసే మమ్మల్ని ప్రభు 100 మంది ముందు నిలబెట్టారు, 1000 మంది ముందు నిలబెట్టే విధంగా లేవనెత్తాడు. జస్ట్ ఆ విధంగా స్టార్ట్ అయింది. నా 15 సంవత్సరాల వయసులో ఆ పరిశుద్ధాత్ముడి శక్తి నన్ను ఏ విధంగా పరిశుద్ధాత్ముడు ఆ శక్తి నన్ను ఎలా మార్చిందో తెలుసా? నా 15 years ఏజ్ లో 15 దెయ్యములు పట్టిన ఒక ఆమెను నా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ 15 దురాత్మలు ఆమె ప్రార్థిస్తుండగా ఒకదాని తర్వాత ఒకటి 15 దెయ్యములు వాటి పేర్లు చెప్తూ కేకలు వేస్తూ వెళ్ళిపోయాయి. విన్ను బ్రదర్, పవర్ ని కాదు, ఓ వండర్ఫుల్ ఇతనిలో ఇది ఉందా, ఏదో జస్ట్ మేము ఈ జూమ్ లోకి వచ్చాం కానీ ఇతను ఇలాంటి వాడా అని మీరు అనుకోవచ్చు. నో, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ పవర్లెస్, ఐఎమ్ ఎంప్టీ. నేను ఒక ఖాళీ పాత్రను మాత్రమే, నేను ఒక శక్తిని మాత్రమే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నా జీవితంలోనికి వచ్చాడో, నా మీదికి నా లోనికి బలముగా దిగి వచ్చాడో, నేను సంథింగ్ సూపర్ న్యాచురల్ పవర్ చేత నింపబడ్డాను. నేను ఒక అసాధారణమైన శక్తి చేత నింపబడ్డాను. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ నీ జీవితంలో కూడా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు రావాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని కూడా శక్తితో నింపాలని ఆశపడుతున్నాడు. అలా స్టార్ట్ అయిందండి. నా 16 years ఏజ్ లో నా పని ఏంటో తెలుసా? నా 17 years లో నా పని ఏంటో తెలుసా? జస్ట్ నేను డిప్లొమా మెకానికల్ 10th class లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ చదవడం రాక మేము ఈ యొక్క ఫీల్డ్ లోనికి రాలేదు. ఒక గవర్నమెంట్ స్కూల్ టాపర్ గా ప్రభువు నిలబెట్టడం జరిగింది. ప్రభుత్వ స్కూల్లో ఆ మండల్ ర్యాంక్ ని ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆ తర్వాత డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. గవర్నమెంట్ కాలేజ్ లో, కొత్తగూడెం గవర్నమెంట్ కాలేజ్ నాకు సీట్ వచ్చింది. నేను చదువుతూ ఆ ఏజ్ లో నా వర్క్ ఏంటంటే, నేను కాలేజ్కి రావడం, కాలేజ్ అయిపోయిన తర్వాత 60 kilometers బస్ లో ప్రయాణిస్తాను. నా ఇంటికి మా కాలేజ్ కి 65 kilometers. వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టేసరికి మా ఇంట్లో వరండాలో కనీసం ఇద్దరైనా ఒకరైనా ఉండేవాళ్ళు ప్రార్థన కొరకు. అప్పుడు నా వయసు 15-16 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళని పిలిచి నా పడక గదిలో, నా ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళని చేతబడి దెయ్యములు బయటకు వచ్చి ఆ విలవిల్లాడించి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయి వాళ్ళు స్వస్థత పొందేవారు, విడుదల పొందేవారు, అన్యులు వచ్చేవారు, దెయ్యములు వెళ్ళగొట్టబడేవి, అద్భుతములు జరిగేవి. ఏ విధంగా జరిగింది? కేవలం దేవుని శక్తి చేత నింపబట్టడం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబట్టడం ద్వారా. ప్లీజ్, ఎంత మాత్రము ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా ఒక పవర్లెస్ గా ఉండకు, ఒక శక్తి లేని వాడిగా ఉండకు. దేవుని శక్తి లేని జీవితాన్ని, శక్తిహీనమైన జీవితాన్ని జీవించకు. నీకు శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ ఆశపడుతున్నాడు. నీలో ఆయన నివసించడానికి ఆశపడు. రిసీవ్ ద గాడ్స్ పవర్. దేవుని శక్తి చేత నింపబడండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి, పరిశుద్ధాత్మని సామర్థ్యాన్ని పొందండి, దేవుని బలమును పొందండి, దేవుని శక్తిని పొందండి, దేవుని సామర్థ్యమును పొందండి. ఈ శక్తి ద్వారా, ఈ సామర్థ్యం ద్వారా వారు 300 నక్కల తోకలు ముడివేయగలిగారు, పచ్చి దవడ ఎముకతో 1000 మంది శత్రువులను చంపగలిగారు, సింహాన్ని చీల్చగలిగారు, ఎలుగుబంటిని చంపగలిగారు, ఫిలిస్తీను గొలియాతును చంపగలిగారు. సేమ్ ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబట్టడం ద్వారా నీ ద్వారా కూడా గొప్ప కార్యములు జరుగుతాయి. నీ భర్త మార్చబడతాడు, నీ ద్వారా కూడా దెయ్యములు వెళ్ళగొట్టబడతాయి, నీ ద్వారా కూడా మిరాకిల్స్ జరుగుతాయి. గంటల తరబడి నువ్వు కూడా ప్రార్థిస్తావు, నువ్వు కూడా ఒక విశ్వాస వీరులుగా మార్చబడతావు. అలా మేము అరణ్యంలోనికి, అడవిలోనికి వెళ్ళి గంటల తరబడి ప్రార్థించేవాడిని. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ విధంగా లాగేస్తాడు, అట్రాక్ట్ చేస్తాడు. అంతే, నీ మైండ్ మారిపోద్దమ్మా. ఒకసారి ఆలోచించండి. మా 18 సంవత్సరాల వయసులో మేము ఈ యొక్క పరిచయంలోనికి వచ్చాం, సేవలోనికి వచ్చాం. కంప్లీట్ గా మా స్టడీ అంతటిని వదిలిపెట్టేసి ఆయన పిలుపుని పట్టుకొని
ఎంచక్క కలర్ఫుల్ డ్రెస్లు వేసుకొని కలర్ఫుల్ గా బండ్ల మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ సినిమాలు ఎంటర్టైన్ చేస్తూ త్రాగుతూ తింటూ తిరగొచ్చు కదా. నా పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ములోకి వచ్చినప్పుడు నిన్ను ఆయన లోకములోంచి సపరేట్ చేస్తాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చేస్తాడు. లోకస్తుల చూపు, లోకస్తుల మనస్సంతా ఒకదాని మీద ఉంటే నీ మనస్సంతా ప్రభు మీద ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతుంది. నీ మనస్సంతా ఒకదాని మీద ఉంటుంది, నీ మైండ్ అంతా ఒకదాని మీద ఉంటుంది. నీ థాట్స్ మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ఊహలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి. నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా మారిపోతావు, నువ్వు ఒక శక్తి కలిగిన వ్యక్తిగా మారిపోతావు. క్లోజ్ చేస్తాను, జస్ట్ కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. జస్ట్ 1 minute ప్రే చేస్తున్నాను. ప్రతి డిస్టర్బెన్సెస్ బ్రేక్ చేస్తున్నాం. లైఫ్ వస్తుంది. హోలీ స్పిరిట్ మూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బలమైన వారు లేవనెత్తబడాలి, శక్తివంతమైన వారు లేవనెత్తబడాలి. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి రావడం ద్వారా నీ మనస్సు, నీ దృష్టిని పూర్తిగా మార్చేస్తాడు. లోకస్తులందరి మనస్సు లోకం మీద మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి, మంచి ఇదిగా ఉండాలి, మంచి ఎంజాయ్ చేయాలి, తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలని వాళ్ళ మనసు ఉంటుంది. కానీ నీ మనసు ఏ విధంగా ఉంటుందో తెలుసా? ప్రార్థించాలి, దేవునితో మాట్లాడాలి, సహవాసం చేయాలి. లోకస్తులు అందరూ ఒకటి కోరుకుంటారు, నువ్వు ఒకటి కోరుకుంటావు. లోకస్తులు అందరూ ఒకటి ఆలోచిస్తారు, నువ్వు ఒకటి ఆలోచిస్తావు. లోకస్తులు అందరూ ఒకదాని మీద దృష్టి పెడితే నీ దృష్టి పరిశుద్ధాత్మ నీ మైండ్ సెట్ ని కంప్లీట్ గా వేరు చేస్తా ఉంటారు లోకం నుంచి. మమ్మల్ని అనేవాళ్ళండి, మా 17-16 సంవత్సరాల వయసులో మా ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్లు కాళ్ళకి చెప్పులు లేకోకుండా బైబిల్ పట్టుకొని ఎండలో ఉదయం 9 గంటలకి సమాధులు దాటుకొని అక్కడ శవాన్ని కాలుస్తుంటే, కాట్లం కాలుతుంటే ఆ శవం పక్క నుంచి, ఆ కాట్లం పక్కల నుంచి ఆ అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసి ఉదయం 10 గంటలకు పోయి మళ్ళా సాయంత్రం 3:30-4 గంటలకి మళ్ళా ఆ ఊర్లో అంటే 3 విలేజెస్ దాటి వెళ్ళాలి. ఆ విలేజ్ వాళ్ళందరూ చూసేవాళ్ళు. ఒకరోజు ఒక ఆంటీ అనంది, మీకు ఇదేం పిచ్చయ్యా బాబు, మంచి చిన్న పిల్లాడివి, మంచి యంగ్ ఏజ్ లో ఉన్నావు, ఎప్పుడు సెలవు దొరికినా నువ్వు కనబడుతుంటావు, చెప్పులు లేకోకుండా బైబుల్ పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోతుంటావు, అక్కడ దెయ్యాలుంటాయి, ఎవరు ఒక్కరు అటు వెళ్ళడానికి కూడా సాహసించి నువ్వు ఒక్కడివే వెళ్తుంటావు ఏంటి? అందరి పిచ్చి ఒకటైతే నీ పిచ్చి ఒకటిగా మారిపోతుంది. నీ రక్త సంబంధులు కూడా అంటారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, మేమందరం ఇట్లుంటే నువ్వేంటి అట్లా డిఫరెంట్ గా ఉంటున్నావు. ఆ సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పగలగాలనే విషయమే, నిజంగా ఆ మాటను పలకగలగాలనే విషయంలో నువ్వేంటి సపరేట్ గా ఉంటావు, నువ్వేంటి డిఫరెంట్ గా. ఎస్, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు సంథింగ్ స్పెషల్, నువ్వు సంథింగ్ న్యూ. పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి రావడం ద్వారా నువ్వు లోకంలోంచి వేరు చేయబడతావు, నువ్వు లోకంలోంచి సపరేట్ చేయబడతావు, పాపము నుంచి సపరేట్ చేయబడతావు, లోక సంబంధమైన క్రియల నుంచి సపరేట్ చేయబడతావు. లోకస్తులు వెళ్ళే మార్గంలో నువ్వు వెళ్ళావు. గంటల తరబడి ఆ అడవిలో ఆ యొక్క కుచ్చుకునేటటువంటి ఆ పదునైన రాళ్ళ మీద, ఆ గుట్ట మీద మోకరించి కన్నీళ్లతో ప్రార్థించేవాడు, ప్రభువా నన్ను వాడుకో, లార్డ్ నన్ను వాడుకో, ప్రభువా నన్ను వాడు. ఎందుకు ఏడ్చేవారమో తెలియదండి, ఎందుకు ఏడ్చేవారో తెలుసా? తెలీదు. 16, 17 ఆ చిన్న పిల్లవాని ఆ వయసులో. వాట్ ఏ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఇక నీ జీవితం నిజంగా యవనస్తులు లైవ్ వింటున్నట్లయితే ప్లీజ్, నువ్వు జీవిస్తున్న జీవితం వేస్ట్, వ్యర్థం అమ్మా. ఒక శక్తివంతమైన జీవితం ఉంది, యేసుతో నడిచే జీవితం అది. పరిశుద్ధాత్మ చేత నింపబడి అభిషేకముతో ముందుకు వెళ్ళే జీవితం అది. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది, వండర్ఫుల్. నేను ప్రవచిస్తున్నాను, ఈ లైవ్ లో నుంచి బలమైన యోధులు లేవనెత్తబడుతున్నారు. సిస్టర్, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, మీ పరిచర్య రహస్యంగా మరుగున జరుగుతుంది, కానీ బిలీవ్, సడన్ గా ప్రభు మిమ్మల్ని బయటకు తీసుకొస్తా అని మాట్లాడుతున్నాడు.
ఆమేన్. సడన్ గా ప్రభు మళ్ళీ లేపుతానే మాట్లాడుతున్నాడు. ఐ ప్రాఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ఆత్మతో నింపబడి పలుకుతున్నాను. సడన్ గా మీరు గానుగ చాటు నుంచి బయటికి రాబోతున్నారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అన్ని రోజులు ఆహాబు వెతికినా ఆహాబు సైన్యం వెతికినా కనబడినటువంటి ఏలియా కెరీతు వాగు దగ్గర, సారేపతి విధవరాల దగ్గర మరుగున రహస్యంగా ఉన్న ఏలియా అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా బయటకు వచ్చి అంతటి 850 మంది ఆషేరు ప్రవక్తలకి, బయలు ప్రవక్తలకి కనబడుతున్నాడు. ఆహాబు ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చాడు. 3.5 years ఒక్కసారిగా ప్రజల మధ్యలోకి తీసుకొచ్చాడు. వావ్, ఇమ్మీడియట్లీ దేవుని కార్యం అక్కడ జరిగింది. దేశము దేవుని వైపు తిరిగింది. ఆమేన్. ఒక్కసారిగా ఒక గొప్ప ఉద్యమం అక్కడ లేవనెత్తబడింది. ఒక్కసారి బలమైన కార్యం జరిగింది. సో ఇప్పటి వరకు మీరు దేవుని హస్తం కింద ఉన్నారు. సడన్ అది ఎంతో కాలం కాదు, ఎంతో టైం కాదు, కొన్ని నెలలు, కొన్ని దినాలే ఉంది. ప్రభు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. మీ పరిచర్య, మీరు ఇంతకాలం చేస్తున్న పరిచర్య, ఇంతకాలం మీరు జరిపిస్తున్నా తెలియదు. ఇది ఎప్పటి నుంచి మీరు జరిగిస్తున్నారు, ఎప్పటి నుంచి పరిచర్య జరిగిస్తుందో, కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు కష్టపడుతున్న ప్రతిదీ, మీరు ప్రయాసం ప్రతిదీ ఆయన ఒక బుక్ లో రాసి పెట్టానని చెప్పమంటున్నాడు. ప్రతిదీ ఆయన నోట్ చేసుకుంటున్నాడు. ఐ ప్రాఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ జనరేషన్స్, మీ నెక్స్ట్ తరములపై దేవుని యొక్క ఆత్మ అభిషేకం అల్లాడబోతున్నది. ఆమేన్. Feel the power of God. నీ శక్తి చేత నింపండి. నీ కుమార్తెని నీ బలమైన ఆత్మ శక్తి చేత ఫిల్ ద పవర్ ఆఫ్ గాడ్. ఫిల్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్. ఫిల్ ద అనాయింటింగ్. ఫిల్ ద అనాయింటింగ్. ఫిల్ ద అనాయింటింగ్. బలమైన కార్యములు జరుగును గాక. విజన్స్, దర్శనములో, కలలో, యేసు నామములో గిఫ్ట్స్ ఆపరేట్ అవును గాక. విజన్స్ మీరు చూడబోతున్నారు, దర్శనములు మీరు చూడబోతున్నారు, కళలు మీరు చూడబోతున్నారు. ఎస్, యాక్యురేట్ విజన్స్, ఎంతో 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 స్పష్టమైన దర్శనములు, స్పష్టమైన కళలు మీరు కనబోతున్నారు. రిసీవ్ దిస్ వర్డ్ ఇన్ జీసస్. రిసీవ్ దిస్ ప్రొఫెసీ. Feel the power of God. Feel the power of God. Feel the anointing. Feel the anointing in the name of Jesus. I pray. Amen. మేము ఎందుకు ఏడ్చేవారమో తెలీదు. అరణ్యంలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ ఆ విధంగా మమ్మల్ని లాగాడు, అట్రాక్ట్ చేశాడు. మా జీవితంలో బలమైనటువంటి మార్పు, బలమైనటువంటి కదలిక. మా 18 సంవత్సరాల ఏజ్ లో ఆ టైంలో ఏడుస్తున్నాను, వాడుకు ప్రభు అని తెలియకుండానే ఏడ్చేవారం. ఆ టైంలో అడవిలో ప్రభు చెప్పాడు నాతో, నీ 18-19 సంవత్సరాల వయసు నుంచి వాడుకొని పోతున్నాను. అతి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, అతి చిన్న వయసులోనే నేను దేశంలోనికి హెచ్చించి అనేక దేశం వారు చూచేలా చేయబోతున్నాను. జస్ట్ నౌ ఆ 18 సంవత్సరాల వయసులో ఒక రోడ్డు మీద మా పరిచయం స్టార్ట్ చేశాం. ఒక రోడ్డు పక్కన ఒకళ్ళ ఇంటి వాకిల్లో స్టార్ట్ చేశాం. 20 మంది, 15 మందితో, 30 మందితో స్టార్ట్ అయిన పరిచర్య అద్భుతంగా సినిమా థియేటర్ లోకి తీసుకొని వెళ్ళింది. సినిమా థియేటర్ లో 2 సంవత్సరంలో ఆరాధనలు జరిగాయి. నా 19-20 years అద్భుతంగా ప్రభు యొక్క హస్తము కదలటం స్టార్ట్ అయింది. ఆ సినిమాది మూతపడి భయంకరమైన పాపముతో నింపబడినటువంటి ఆ ప్రాంతం, పాపం తినిపిన ఆ స్థలమును దేవుడు అభిషేకించాడు. అక్కడికి వచ్చి అనేక మంది మార్చబడ్డారు, అనేక మంది రక్షింపబడ్డారు. ఆ తర్వాత ఈ పరిచయం ప్రభు లేవనెత్తాడు. ఇప్పుడు ఈ పరిచయం ఈ విధంగా ఒక అమెరికా నుంచి అనేక దేశాల నుంచి మాకు కాల్సు, కువైట్, అనేక ప్రాంతాల నుంచి. దేవుడు ఎప్పుడు మాట తప్పడని గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కార్యములు గొప్పవి, ఆయన శక్తి గొప్పది, ఆయన సామర్థ్యం గొప్పది. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పడు, ఆయన శక్తి కలిగిన వాడు. మీ జీవితంలో కూడా ఆయన హస్తం తోడుగా ఉండబోతున్నది. మీకు ఇచ్చిన ప్రతి మాటను కూడా నెరవేర్చబోతున్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన బలం కలిగిన వాడు. మీరు ఆయన శక్తిని పొందుకోనండి. పరిశుద్ధాత్మ ఎంత దినాల్లో ప్రతి ఒక్కరిపై ఆయన కుమ్మరిస్తాడు, వాగ్దానం చేశాడు. అప్పుడు మీ యవ్వనులు దర్శనములు చూస్తారు, మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనములు చెప్తారు, మీ ముసలి వారు కలలు కంటారు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకున్నా, ఆ వాక్యాన్ని ముగిస్తున్నాను.
అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తామా. ప్రభు నన్ను ఆత్మ చేత నింపండి. దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. దేవుని యొక్క హస్తము చేయలేదంటూ ఏది లేదు. నేను ఇంతసేపు నా కొరకు నేను చెప్పుకోలేదు, నేను ఇంత అని నేను చెప్పుకోలేదు. దేవుని శక్తి ఒక చిన్న పిల్లవాళ్ళలోనికి ప్రవేశించడం ద్వారా ఆ వ్యక్తిని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడో మీకు కనపరిచాంతే. దేవుని శక్తి ఒక వ్యక్తిలోనికి, ఒక బలహీనులోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి బలమైన వాడిగా మారుతున్నాడు. కేవలం మేము యేసయ్యను మహిమపరిచే పాత్రలం మాత్రమే, ఆయన్ని మహిమపరచడానికి మాత్రమే, ఆయన రాజ్యాన్ని కట్టడానికి మాత్రమే, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మాత్రమే, ఒకరిని రక్షించడానికి మాత్రమే. నువ్వు నీ క్రిస్టియన్ సీనియారిటీ ఎన్ని సంవత్సరాలు ఉందో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వెళ్తున్నావో తెలియదు. నీ జీవితంలో దేవుని శక్తి వాస్తవంగా పనిచేస్తుందా? నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉన్నావా? లేదు అంటే ఇప్పుడే కళ్ళు మూసుకో. నీ కొరకు నేను ప్రార్థిస్తాను. అందరు కూడా కళ్ళు మూసుకుని అందరు కూడా అడగండి, పరిశుద్ధాత్మ నన్ను మీ శక్తి చేత నింపండి, నన్ను మీ ఆత్మ అభిషేకం చేత నింపండి. ఫిల్ యువర్ పవర్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తామా, ప్రతి ఒక్కరు ప్రార్థిస్తామా. అపోస్తలులు భూలోకాన్ని కదిలించే వారిగా మార్చారు, తల్లకిందులుగా మార్చే వారిగా మార్చబడ్డారు. అబద్ధాలడినటువంటి పేతురే అద్భుతంగా సత్యాన్ని ప్రకటించే వాడిగా మారాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాక. ప్రభు ఈ లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత నింపండి. ఫిల్ యువర్ పవర్ లా, నీ బలమైన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఫిల్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఫిల్ ద పవర్ ఆఫ్ హోలీ అనాయింటింగ్. బలమైన నీ ఆత్మ ప్రతి ఒక్కరిని కమ్ముకును గాక, మీ శక్తి ప్రతి ఒక్కరిని నింపును గాక. ఫిల్ ద పవర్, ఫిల్ ద పవర్, ఫిల్ ద పవర్, ఫిల్ ద పవర్, ఫిల్ హోలీ స్పిరిట్. అడగండి, అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి మీరు ప్రార్థిస్తుంటే మీ ప్రార్థనలోంచి దేవుని శక్తి ప్రవహిస్తుంది. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి ప్రసంగిస్తే మీ ప్రసంగంలోంచి దేవుని శక్తి ప్రవహిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడి మీరు పాటలు పాడితే మీరు పాడుతున్న పాటల్లోంచి దేవుని శక్తి ప్రవహిస్తుంది. మీరు పని చేస్తున్నా, మీరు కదిలినా దేవుని శక్తి మీలోంచి కదలాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం, శక్తి చేత నింపబడిన జీవితం. క్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, దేవుని సామర్థ్యం, దేవుని శక్తి నింపబడినటువంటి జీవితం. శక్తి లేని క్రైస్తవుడు ఇంక నువ్వు జీవించకు. శక్తి లేని క్రైస్తవ జీవితాన్ని ఇంక నువ్వు జీవించకు. ప్రభా నాకు నీ శక్తి కావాలి అని చెప్పు. ప్రభా నన్ను మీ శక్తి చేత నింపండి అని చెప్పండి. ప్రభా నన్ను మీ శక్తి చేత నింపండి. ఫిల్ యువర్ పవర్ లా, నన్ను మీ ఆత్మ శక్తి చేత నింపండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిపై ఇప్పుడు నీ ఆత్మ బలంగా దిగివచ్చు కాక. ప్రతి ఒక్కరి గదిలోనికి మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. చివరి 2 నిమిషాలు అందరూ కూడా చేతులు పైకెత్తండి. మీ గదిలో ఒక ప్రత్యేకమైన సన్నిధిని మీరు అనుభవిస్తారని నమ్మండి. కళ్ళు మూసుకొని సిన్సియర్ గా ఆహ్వానించండి. సంథింగ్ సూపర్ న్యాచురల్ కార్యం ఇప్పుడే జరగబోతున్నది. మూవ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఒక్కరి గదులలోకి ఇప్పుడే మీరు అడుగు పెట్టండి. వాతావరణం మారిపోవాలి. ప్రతి వాతావరణం బలమైన కదలిక జరుగును గాక, బలమైన కదలిక జరుగును గాక. ఫిల్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కదలిక బలంగా ప్రతి గదులు ఇప్పుడు ఆరంభించబడును గాక. ప్రతి ఒక్క వ్యక్తిని మీరు తాకండి. స్వస్థతలు జరుగుతున్నాయి. బిలీవ్, హీలింగ్స్ జరుగుతున్నాయి. రోగమును జయిస్తావు. నీ రిపోర్ట్స్ నీ ముందు ఓడిపోతాయి. నీ బలహీనతను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నీ ఆర్థిక అప్పుల సమస్యలు నీ ముందు వణుకుతాయి. దేవుని అలాంటి శక్తి నీపై దిగి వస్తుంది. పిలువు, ఆహ్వానించు. పరిశుద్ధాత్మ రండి అని ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ రండి అని పిలవండి. ప్లీజ్ కమ్ లార్డ్, ప్లీజ్ కమ్ లార్డ్. ప్రతి ఒక్కరి గదిలో అదృశ్యమైన నీవు అడుగు పెట్టుదువుగాక. పరిశుద్ధాత్మగా ఒక వ్యక్తిగా నువ్వు అడుగు పెట్టుదువుగాక. వాళ్ళ గదిలో వాతావరణం మార్చబడాలి ఇప్పుడే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ కదలండి. ప్లీజ్ మూవ్, ప్లీజ్ మూవ్. ఫిల్ ద పవర్. దేవుని ఆత్మ నిన్ను తాకుతున్నది. పరిశుద్ధాత్మతో మీరు నింపబడుతున్నారు. ఫిల్ ద పవర్ ఆఫ్ గాడ్, ఫిల్ ద పవర్ ఆఫ్ గాడ్. ఊరామా కందాలా బాస్తి అందారా. ఆయన బలమైన సన్నిధినిపై దిగి ఉన్నది. ఆయన బలమైన సన్నిధినిపై దిగి వస్తున్నది. ఆయన బలమైన సన్నిధినిపై దిగి వస్తున్నది. Feel the power right now. Feel the power right now. ప్రతి శరీరంపై దేవుని ఆత్మ దిగి వచ్చును గాక. ప్రతి శరీరంపై దిగి వచ్చును గాక. ప్రతి శరీరంపై సర్వ శరీరం కుమ్మరిస్తా అన్నాడు. ముసలి వారు కళ్ళు కనబోతున్నారు.
ఎవరు ధనంలో చూడబోతున్నారు, కుమ్మరించబోతున్నారు, మీరు ప్రవచించబోతున్నారు. పరిశుద్ధాత్మ మీపై దిగి వచ్చినప్పుడు మీరు ప్రవచనం ఎత్తబోతున్నారు, మీ దర్శనములు చూడబోతున్నారు, మీ జీవితంలో బలమైన కార్యములు జరగబోతున్నాయి. ఫీల్ ద పవర్ లార్డ్, ఫీల్ ద పవర్, ఫీల్ ద పవర్, ఫీల్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ రైట్ నౌ. రీకోదారాబాస్తే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ డెలివరెన్స్. ప్రతి ఒక్కరి బంధకములు తెగిపోతున్నాయి, ప్రతి ఒక్కరి సంఖ్యలు తెగిపోతున్నాయి, విడుదల జరుగుతున్నది. నేను ప్రార్థిస్తున్నాను స్పిరిచువల్ బ్రేక్ త్రూ గురించి. ఆత్మీయ జీవితానికి వేయబడిన బంధకములు తెగిపోవును గాక, ప్రార్థన జీవితానికి వేరే బంధకములు తెగిపోవును గాక. ఆత్మీయంగా మంట చల్లారిపోయినట్లయితే, ప్రార్థనలో విశ్వాసంలో బలహీనమైపోయినట్లయితే, బలిపీఠములు కూలిపోయినట్లయితే తిరిగి లేవనెత్తబడాలి, తిరిగి మరలా కట్టబడాలి, ఆత్మీయంగా తిరిగి పునరుద్ధరించబడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తిరిగి మరలా లేవనెత్తబడును గాక. రోషము చేత మరలా ఆ యొక్క మంట చేత ప్రతి ఒక్కరు మండింపబడి లేవనెత్తబడుదురు గాక. మొదటి స్థితిలోనికి నడిపించండి, మొదటి ప్రేమలోకి నడిపించండి. బలమైన కార్యములు మీరు జరిగించమని తండ్రి, ఈ యొక్క జూమ్ ని కండక్ట్ చేస్తున్న సహోదరుని మీరు దీవించుము, ఆశీర్వదించుము, అభిషేకించుము. తనను, తన కుటుంబమును తండ్రి, తన ప్రార్థనలకు జవాబునిచ్చి గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. బలమైన సాధనంగా వాడుకోనండి. అదేవిధంగా ఏంషిలా ఆరాధన నడిపించిన సహోదరుని మీరు బలముగా అభిషేకించండి. శరీరంలో ఉన్న బలహీనత దూరం అయిపోవును గాక. అయితే ఆ శరీరంలో బలహీనత, ఏసులో విడుదల. ఎవ్రీ సిక్నెస్ లివ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రతి బలహీనత తొలగిపోవును గాక. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పోరాటం ముగింపబడును గాక. యేసు నామములో జయము కలుగును గాక. ఐ డోంట్ నో యువర్ ప్రాబ్లం, నాకు తెలియదు. మిషన్ లో ఏ బలహీనత నాకు తెలియదు. యేసు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థత కలుగుతున్నది. హీల్ రైట్ నౌ, డెలివరెన్స్ రైట్ నౌ, డెలివరెన్స్ రైట్ నౌ. కుటుంబంలో పోరాటము తొలగిపోవును గాక, సమస్య తొలగిపోవును గాక, ఆ బంధకములు తెగిపోవును గాక, విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హీలింగ్ రైట్ నౌ. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు సహోదరి. ప్రభు హస్తం మీ పైనది, మీరు లేవనెత్తబడాలి ఇంకా అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా మీరు లేవనెత్తబడాలి, ఇంకా మీరు లేవనెత్తబడాలి, ఇంకా మీరు లేవనెత్తబడాలి. ప్రభు ప్రేమ మీలో ఇంకను ఆ ప్రేమ అంటే రగిలింపబడాలి. ప్రభు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన చేయి మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన హస్తం మిమ్మల్ని పట్టుకున్నది. మీరు ప్రభు కొరకు వాడబడాలనుకుంటున్నారు, కానీ ప్రభు ఇంకా ఆశపడుతున్నారు గొప్పగా వాడుకోవడానికి. ఓ లార్డ్, ఫిల్ యువర్ అనాయింటింగ్ రైట్ నౌ. నీ బలమైన ఆత్మ చేత నింపండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. ఫిల్ ద పవర్. ఒక నూతనమైన శక్తి ఇప్పుడే నీపై దిగి వస్తున్నది. ఫిల్ ద పవర్. నీ బంధకములు తెగుతున్నాయి, నీ సంఖ్యలు తెగుతున్నాయి, నీ అడ్డంకులు తొలగిపోతున్నాయి, నీ ఆటంకాలు తొలగిపోతున్నాయి. యేసు నామములో కొన్ని బంధకముల నుంచి ఇప్పుడే మీరు విడుదల పొందుతున్నారు. డెలివరెన్స్ రైట్ నౌ. ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకప్పటి వలె మీరు ప్రభు కొరకు మీ హృదయము లేవనెత్తబడబోతుంది. ఫ్లో నేను చూస్తున్నాను. మీ శరీరంలోనికి ఒక బలమైన దేవుని శక్తి ప్రవహించడం, దేవుని సన్నిధి ప్రవహించడం. ఆయన మీ హస్తములు తాకుతున్నాడు, ఆయన మీ రెండు అరచేతులను ఆయన తన శక్తితో తాకుతున్నాడు. ఫ్లో ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డెలివరెన్స్ రైట్ నౌ. ఈ లైవ్ లో ఎవరైతే ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే హెడేక్ తో బాధపడుతున్నారో వారు మీ తలపై చేయి పెట్టుకోనండి. టచ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నవారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్రోట్ ప్రాబ్లం తో ఉన్నవారు, థ్రోట్ ప్రాబ్లం. మీ కుటుంబంలో మద్యానికి, ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయిన వారు, టక నేను పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, టైం లేదు, నేను క్లోజ్ చేస్తున్నాను 1 minute లో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, డెలివరెన్స్ రైట్ నౌ. యేసు నామములో విడుదల కలుగును గాక. ఈ నిమిషం నుంచి ఆ త్రాగు నుంచి విడుదల, ఫ్రీ. ఆ కుటుంబంలో పనిచేస్తున్న త్రాగుబోతు ఆత్మని ఇప్పుడు గద్దిస్తున్నాను, ఆ త్రాగుడు ఆత్మని ఇప్పుడు గద్దిస్తున్నాను. గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. సహోదరి, నీ భర్త కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థనకు జవాబు వచ్చింది. రిసీవ్ ఇట్. ఈ 2024 నీ జీవితంలో దైవికమైన మలుపు తిరగబోతున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గొప్ప కార్యం జరుగును గాక. ఆ హెడేక్ నుంచి, ఆ థ్రోట్ ప్రాబ్లం నుంచి, స్టమక్ ప్రాబ్లం నుంచి విడుదల, స్టమక్ లో ఉన్న ప్రాబ్లం నుంచి విడుదల. ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చును గాక. ఆర్థికపరమైన బంధకముల నుంచి విడుదల, ఆర్థికపరమైన సంఖ్యల నుంచి విడుదల. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. బ్లెస్ చేయండి, మీ గొప్ప కార్యం జరిగించమని
యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ గంట ప్రభావంలో ఏసైకే కలుగును గాక. ఎవరికి మహిమ కలగడానికి వీల్లేదు. యేసు మాత్రమే మహిమపరచాలి, ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. కేవలం ఈ 1.5 hour కేవలం ఈ మట్టి ముద్దను విన్ను బ్రదర్ అనే ఈ మట్టి ముద్దను ప్రభు వాడుకున్నాడు అంతే. కేవలం ఏసైకి మహిమ, ఆయన శక్తి గొప్పది. లాస్ట్ వర్డ్, ఈ జూమ్ లో ఉన్న మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. ఈ అంత్య దినాల్లో దేవుని శక్తితో కదలండి, దేవుని శక్తి చేత నింపబడిన క్రైస్తవ జీవితాన్ని జీవించండి. పవర్లెస్ క్రిస్టియన్స్ గా ఉండకండి, పవర్ఫుల్ క్రిస్టియన్స్ గా ఉండండి, శక్తివంతమైన క్రైస్తవులుగా ఉండండి. నన్ను ఈ జూమ్ లోకి ఆహ్వానించిన సహోదరికి హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకను మీ పరిచయం దేవుడు విస్తరించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించుగాక. తనిచ్చిన ప్రతి ప్రవచనం, ప్రతి దర్శనం మీ జీవితంలో ఈ 2024 లోనే ఫుల్ఫిల్ అవును గాక. ప్రభు చెప్పినట్లుగా మీ కొమ్మును ప్రభు పైకెత్తబోతున్నాడు. క్రొత్త అభిషేకంతో, నూతనమైన దర్శనములు, నూతనమైన కళలతో మీరు ప్రభు కొరకు కదులుతూ పనిచేయుదురుగాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబములు బ్లెస్ అవును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, కృపా, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి, ప్రియ సహోదరికి తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఈ లైవ్ లో ఇది వాచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా శక్తితో కదులుదురు గాక. రాకడలో ఎత్తబడే సంఘపు గుంపులో ఉందురు గాక. వారి సంఘాలకి, వారు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక అని నీ సేవకునిగా, నీ ప్రతినిధిగా ఈ జూమ్ చూసిన ప్రతి ఒక్కరి మీదకి నీ దీవెన, నీ ఆశీర్వాదములను సమృద్ధిగా విడుదల చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. మరి దేవుడు నిజంగా ఈ రోజు ఎంతో మహిమకరంగా మరి తన కుమారుని నిలవబెట్టి మనందరితో మాట్లాడాడు. నేనైతే ఎంతో ఆనందించాను, ఎంతో సంతోషించాను. దేవుడు ఈ యొక్క సంవత్సరంలో ప్రతి వారం నేను చెప్తున్నాను, మీరు కూడా చూస్తూ ఉన్నారు, మీరందరు సాక్షులే. దేవుడు బలమైన అభిషక్తులను, మరి ఆయన అభిషేకించిన కుమారులను తీసుకొచ్చి గొప్పగా నడిపిస్తున్నాడు ఈ యొక్క పరిచర్యను. దేవుని ఆత్మ ఎంత పొందుకోవడమో, ఎంత ప్రాముఖ్యమో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ రోజు మాట్లాడాడు. ఆత్మ మనం అందరం పొందుకున్నప్పుడే మరి పాపము చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడే అడ్డుకుంటాడంట. మనము మానవుల ఆత్మ లేకుండా దేనిని కూడా జయించలేము అనే మాట నిజంగా నాకైతే చాలా బలంగా, ఎంతో ఇన్స్పైర్ అయ్యాను ఆ వర్డ్ తోని. అంటే మనం అందరం పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడే ఆయన ఆత్మ ద్వారా ఏదైనా జయించగలం. ఇది మనమందరము పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలని మనము విజ్ఞాపన ప్రార్థనలు కూడా ఈ యొక్క అంశమును బట్టి మనం విజ్ఞాపన చేద్దాము. మరి నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని దేవుడు చెప్తున్నాడు. మన ఆయన వారం కావాలంటే కూడా మనం ఆయన ఆత్మను పొందుకున్న వారమై ఉండాలి. కాబట్టి నిజంగా మన మనుషులంగా మనం ఏం చేయలేము, ఏది జయించలేము. ఆయన ఆత్మ ద్వారానే ప్రతిదీ జరిగిస్తాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఆత్మ మనలో ఉంటేనే మనం ప్రార్థించగలుగుతాము, మనం ఆరాధించగలుగుతాము, ఆయనను స్తుతించగలుగుతాము, విజ్ఞాపన చేయగలుగుతాం. ఆయన ఆత్మ లేకుంటే ఆయన పరిచర్యనే లేదు. కాబట్టి ఆయన ఆత్మ మనం పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ మనం పొందుకోవాలి, అభిషేకించబడాలి. మరి దేవుని సన్నిధిలో ఆయన పరిచర్యలో గొప్ప సాక్షులుగా నిలబడాలి అంటే నిజంగా మనం అందరం ఈ రోజు నుంచి మనము ప్రార్థన చేద్దాము. ప్రార్థన అనే ఆయుధం మనకి ఇచ్చినప్పుడు, నేను ఇంతకు ముందుకు చెప్పినట్టు ఆ ఆయుధాన్ని మనం వాడాలి. మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో, ఎన్ని గంటలు మనం దేవుని సన్నిధిలో మరి దేవునితో సహవాసం చేస్తామో సర్వశక్తి మంతుడు ఆయన ఆత్మతో అభిషేకించబడతాం. కాబట్టి మనం అందరము ప్రార్థన చేద్దాము. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని మనం అడుగుదాం. మనం ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఏది అడుగుతామో దేవుడు ఇస్తాడు మనకు. కానీ నిజంగా ఈ లోకంలోనిది మనం ఏది కూడా మన ప్రార్థనలో అడగొద్దు, మనకి ఇస్తాడు దేవుడు. మనం ఇప్పటి వరకు మనం దేవునిలో లేనప్పుడు, పాపపు జీవితంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడాడు, మనకు అన్ని సమకూర్చాడు, అన్ని ఇచ్చాడు. కాబట్టి వాటినన్నిటిని దేవుడు మనకిస్తాడు. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. కాబట్టి మనము
మనం ఎంతో ఆసక్తితో ఎంత యథార్థంగా నమ్మకంగా ఆయన బిడ్డలుగా జీవించాలి అంటే ఆయన ఆత్మ పొందుకోవాలి. మనం ఆయన ఆత్మతో అభిషేకించబడాలి. గొప్ప వర్తమానం దేవుడు మనందరితో మాట్లాడాడు. మరి నిజంగా చిన్న వయసులో కుమారుని దేవుడు ఎన్నుకున్నాడు, ఎంతో గొప్పగా వాడుకుంటున్నాడు. కొన్ని షార్ట్ మెసేజెస్ లోనే ఎంత ఇన్స్పైరింగ్ వర్డ్స్. నేను చాలా షార్ట్ మెసేజెస్ నేను వింటూ ఉంటున్నప్పుడు నేను షేర్ చేస్తూ ఉన్నాను కూడా కొంతమంది సిస్టర్స్ కి. నిజంగా దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. మరి ఇలాంటి బిడ్డలను చివరి దినాలలో దేవుడు నిలవబెట్టాలని నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా డబ్బు కొరకు పరిగెత్తుతున్నారు, డబ్బు కొరకు మరి ఈ యొక్క పరిచర్యలు జరిగిస్తున్నారు. కానీ దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ మరి అభిషేకించబడి ఆత్మల భారం కలిగి పరిచర్య జరిగించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ బ్రదర్. నిజంగా మీరు మా మధ్యకు రావడం ఎంతో ఆశీర్వాదకరము. మరి దేవుడు మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించి ఇంకా బహు గొప్పగా మీ పరిచర్యను విస్తరింపజేసి గొప్ప సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రభు నందు నేను కోరుతున్నాను. ఈ యొక్క మినిస్ట్రీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి ఆరాధన జరిగించిన సిస్టర్ ఏంజెలా గారికి కూడా ఈ యొక్క పరిచర్య తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య దేవుడి పరిచర్య, ఈ పరిచర్యకు దేవుడే కాపరి కాబట్టి మీరు చూస్తున్నారు, మీరు సజీవ సాక్షులు. ఇది దేవుడి మీద ఆధారపడి జరిగి తిరిగి కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. కీప్ ప్రేయింగ్ thank you for your prayers and support, and don't forget to share this link to all your family and friends. మీరందరూ మరి విజ్ఞాపన ప్రార్థనలో కూడా పాల్గొనండి. మనం విజ్ఞాపన చేద్దాము అందరి కొరకు. అందరూ రక్షణ పొందాలి అనే రాజ్యంలో మనం అందరం ఉండాలని మరి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంతవరకు మీరు ఎంతో ఓపికతో మరి మీరు ఉన్నందుకు మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ everyone. God bless you all. We will end this meeting right now.